దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నిటిలో ప్రభు శక్తి కలిగిన కృపను మనల్ని కనపరిచి ఈ 40వ దిన ఉపవాస కోడికలోనికి అల్పులమైన మనల్ని ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం ఇటు రీతిగా మనమందరం ప్రభు నామాన్ని స్తుతించే ఆరాధించే గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. 40వ దిన ఉపవాస కోడికలోనికి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అనేక మంది భక్తులు 40 పగలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో వారు స్తుతిస్తూ మొరపెట్టి దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు ఈ 40వ దినములోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరచబోతున్నాం. ప్రభు నామాన్ని ఆరాధించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన పూర్వకంగా ఈ ఉదయం సిద్ధపడదామండి. ప్రభు వాక్యానుసారంగా మనం జీవించడానికి ఈ 40వ దిన ఉపవాస కూడికలో ప్రభు మనల్ని బలపరచబోతుండగా, ప్రభు మనల్ని ధైర్యంతో నింపబోతుండగా, ప్రభు తన కృపతో నన్ను నింపబోతుండగా ఈ దినం ఈ మాటలు వింటున్న మనం ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉపవాస కూడికల్లో గతించిన 39 దినాలు మీరు కాచి కాపాడిన ఆయన ఈ 40వ దినములో నీ పాద సన్నిధిలో తండ్రి నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు ఆయన. గతించిన దినాలని మీ ఆత్మ శక్తితో మీరు నడిపిస్తూ వచ్చారు. మీ ఆత్మ బలముతో మీరు నడిపిస్తూ వచ్చారు. ప్రతి దుష్టుని కార్యాలు మీరు లయపరుస్తూ వచ్చారు. సాతాను పోరాటాన్ని మీరు దూరపరుస్తూ వచ్చారు. ఈ దినం మీ పాద సన్నిధిలో ఇటు రీతిగా నీ నామాన్ని స్తుతించే అటు కృపను మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు నాయన. ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో గడిపే ఆనందించే కృపను నాయన ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం మీ బలమైన బాహు చాపండి అయ్యా. ఆనాడు నీ భక్తులు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏ మహిమతో ఈ ఆత్మ బలముతో నింపబడ్డారో నాయన, అట్టి ఆత్మతో అట్టి ఆత్మ బలముతో పరిశుద్ధాత్మను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆత్మ వలన శోధించబడటానికి అరణ్యములకు వెళ్ళి 40 రాత్రింబగలు ఉపవాసం ఉండిన పిమ్మట సాతాను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాయన వాడిని జయించిన దేవుడు. ఈ దినం ఈ 40వ దినములో మమ్మల్ని వెంబడిస్తున్న సాతాను, మాపై పోరాటాలు కలిగిస్తున్న సాతాను అనేక విషయాలు మమ్మల్ని బాధించాలని దుష్టుడు పండుతున్న ప్రతి పన్నాగలు వాడి ఆలోచనలు యేసు నామములో చెదరగొట్టుమని ప్రార్థిస్తున్నాం. అహీతోపేలు ఆలోచనలు చెదరగొట్టబడినట్లుగా యేసు నామములో సాతాడు వాడి ఆలోచనలు, వాడి కార్యములు, వాడి బంధకాలు యేసు నామములో లయమైపోవును గాక. దేవా కృప చూపించాయి. ఉదయం బలహీనులు మమ్మల్ని బలపరచాయా. నీ ఆత్మ సన్నిధి మాపై కుమ్మరించాయా. సర్వశక్తి కలిగిన దేవా, మీ సర్వశక్తి గల కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాలు మీరు జరిగించాయా. మమ్మల్ని వెంబడిస్తున్న నిందలు, బాధలు, రోదనలు, సమస్యలు అయ్యా సకల కీడులు యేసు నామములో విడిపించు నాయన. చాలిన దేవుడుగా మీరు మాకు తోడుండండి. సమస్త దుష్టుని కార్యాలు మీరే లయపరచండి. ఆటంకముల నుంచి విడిపించండి. పోరాటాల నుంచి విడిపించండి. ప్రతి మానసిక ఒత్తిడి, అసమాధానాన్ని కలిగించే దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక. కుటుంబాల్లో ఉన్న శక్యతను, సమాధానాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి పోరాటాలు యేసు నామములో వాడి కార్యములన్నీ బంధించబడును గాక. తండ్రి చాలిన దేవుడిగా మీరే తోడుండండి. మా సహాయకుడిగా, మా రక్షకుడిగా, మా ఆదరణకర్తగా, మా విమోచకుడిగా, మమ్మల్ని లేవనెత్తే తండ్రిగా మీరు మాకుండండి. మమ్మల్ని బలపరచండి ఆయన. మిగిలి ఉన్న 10 దినాలు నీ ఆత్మశక్తితో మునుపెన్నడు చూడని ఆత్మాభిషేకముతో, మునుపెన్నడు పొందని నూతన బలముతో మీరు నింపి బలపరచి లేవనెత్తమని, సమస్త కీడులు, సమస్త కార్యాలు లయపరచమని, దుర్మార్గులు కట్టిన కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, దురాత్మ కట్లు యేసు నామములో మీరు లయపరచండి ఆయన. మీ ప్రజల పక్షంగా మీరు చాలిన దేవుడిగా తోడుండి ఇదిన మీరే మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని లేవనెత్తండి. నూతన కృపతో మమ్మల్ని నింపండి. ఏ విషయాలు మేము బలహీనంగా ఉన్నాం, ఏ విషయాల్లో బాధించబడుతున్నాం, ఏ విషయాల్లో చేతకాని వారంగా ఉన్నాం, ఏ విషయాల్లో అయా తండ్రి నీరు గారిపోయి నిరుత్సాహంలో, నిస్పృహలో మా జీవితం ఉంది, ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి. ప్రతి నిరుత్సాహం నుంచి, ప్రతి విధమైన దుష్టుని కార్యాల నుండి, సాతాను కలిగిస్తున్న ఇక నీ జీవితం ఇంతే, నీవు
ఇంకా నీ బ్రతుకు మారదని సాతాను మాలో ప్రేరేపిస్తూ మమ్మల్ని నీరుగారిచ్చి ప్రభా ఆత్మీయతలో ఉండి, ప్రార్థనలో ఉండి, నీతిలో ఉండి, భక్తిలో ఉండి విడిపిస్తూ తప్పిస్తుండగా యేసు నామములో వాడి ఆలోచనలన్నీ మా జీవితాల్లో అయ్యా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టానుసారంగా నీకు నమ్మకంగా మేము బ్రతకడానికి కృపదచ్చి అల్పునే నన్ను మీరు నిలవబెట్టిన ఆయన నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచునని ఈ దినం మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. మీ వాక్కును పంపి మాకు స్వస్థత ఇవ్వండి. మీ వాక్కును పంపి మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. మీ వాక్కును పంపి మమ్మల్ని హెచ్చించండి. మీ వాక్కును పంపి ఈ 40వ దిన ఉపవాస ప్రార్థనలో శత్రు కార్యాలపై జయమివ్వండి నాయన. తండ్రి చాలా దేవుడు మీరే తోడుండండి, మీరే బలపరచండి. అన్ని విధాలు మీరు మమ్మల్ని లేవనెత్తి సహాయం చేసి మహిం పొందమని, మీరే మాతో మాట్లాడమని, రాత్రి మమ్మల్ని బలపరచమని, మా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఇటు గొప్ప అవకాశాన్ని, ఇటు గొప్ప తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట, లేయా ద్వేషించబడ్డం ప్రభు చూచాను. ఈ రోజు నా జీవితంలో ఎవరి ద్వారా దేశింపబడుతున్నాము, ఎవరి ద్వారా బాధించబడుతున్నాము, ఎవరి ద్వారా బాధను అనుభవిస్తున్నాము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. మన బాధను మన వేదనను చూసిన దేవుడు, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను తారుమారు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు ఆయన నిన్ను నన్ను నడిపించబోతున్నాడు, నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. మనల్ని ప్రభు లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు వాక్యాన్ని ఉదయం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట కీర్తనలు 34వ అధ్యాయం స్టార్టింగ్ ఒక లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మనుషుల దృష్టికి మనం అనీతిమంతులుగా కనబడినా, మనుషుల దృష్టికి మనం చేతకాని వారంగా కనబడినా, మనుషుల దృష్టికి పాపాత్ములుగా మనం కనబడినా, మన దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ప్రభు చూడబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జక్కయ్య జీవితంలో ఆ ఊరిలో ఉన్న ప్రతి మనుషుని దృష్టికి జక్కయ్య జీవితం ఎలా ఉందంటే, పాపి అయిన మనుష్యుడిగా అతడు పిలువబడుతున్నాడు. పాపాత్మ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా జక్కయ్య పిలువబడుతున్నాడు. కానీ ఒక్క దేవునికి మాత్రమే జక్కయ్యలో ఉన్న ఆసక్తి, జక్కయ్యలో ఉన్న నమ్మకత్వం, జక్కయ్యలో ఉన్న నీతిని ప్రభు ఒక్కడే చూడగలిగాడండి. అందరూ పాపి అయిన మనుష్యుడు, పాపి అయిన మనుష్యుడు, పాపి అయిన మనుష్యుడని ఆ ఊరు జక్కయ్య గురించి మాట్లాడుతున్న ఒక్క యేసు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడని ఒక యేసు ప్రభు అతన్ని పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ప్రభు దృష్టి ఎవరైతే ఈ లోకంలో నీతిని కలిగి బ్రతుకుతున్నారో, ఎవరైతే నీతి కలిగి జీవిస్తున్నారో, అనేక విషయాల్లో అనీతిని కలిగి బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చినా, తప్పిపోయే పరిస్థితులు వచ్చినా, నీతి నుండి తొలగిపోయే పరిస్థితులు వచ్చినా, ఎవరైతే వారి యొక్క నీతిని కాపాడుకోబోతున్నారో వారి మీద యెహోవా దృష్టి నిలిచబోతా ఉంది. ఈరోజు నా జీవితంలో ప్రభు ఆయన దృష్టితో మనల్ని నింపబోతున్నాడు. ఆయన చూడబోతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు, మన స్థితిగతులు మార్చబోతున్నాడు, మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతిమంతుల మీద ప్రభు దృష్టి ఉన్నది. ఈరోజు నీతిమంతులుగా నేను ఉన్నామా? మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉన్నా లేకపోయినా, మనుషుల దృష్టికి వారి మెప్పును, వారి మేలును, వారి యొక్క ఘనతను నేను పొందుకోకపోయినా, ఈరోజు నా జీవితంలో దేవుని మేలును నేను పొందుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ మేలు కలిగి ఉన్నామండి? దేవుని మేలును మనం ఆశ్రయించే వారంగా ఉన్నాము, దేవుని నుండి మేలు పొందుకునే వారంగా ఉన్నాము. నా ఆధ్యాత్మిక జీవితంలో మన జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనంలో రాయింది, దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకము
భూమి మీద నుండి కొట్టివేటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంది. ఈరోజు నా జీవితంలో దుష్క్రియలు చేసేవారు ఉన్నారేమో, నా జీవితంలో నన్ను నిందించేవారు ఉన్నారేమో, నా జీవితంలో నన్ను అవమానపరిచేవారు ఉన్నారేమో. ఈరోజు ప్రభువు మనం పడుతున్న బాధను ఆయన చూడబోతున్నాడు. ప్రభువు మనల్ని దృష్టించబోతున్నాడు. మన మీద ఆయన దృష్టి ఉంది. నేను బాధపడ్డం ఇది నా ప్రభు చూస్తున్నాడు. నీవు కన్నీరు కార్చడం ప్రభు చూస్తున్నాడు. నీవు రోదన చెందడం, నువ్వు బాధించబడ్డం, అనారోగ్యాన్ని బట్టి, రోగాన్ని బట్టి, సమస్యను బట్టి, వ్యాధిని బట్టి మనం బాధపడడం ప్రభు చూడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మీద నా మీద ప్రభు దృష్టి నిలిచి ఉంది. నన్ను దుష్క్రియలు చేస్తున్నారేమో, నా జీవితంలో మన మీద దుష్క్రియలు, దుష్ప్రచారాలు, అనేక విషయాలు నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, మనల్ని బాధించే విధంగా ఈరోజు నన్ను మాట్లాడుతున్నారేమో, చులకన చూసి హేళనగా ఈరోజు నవ్వుతున్నారు మనల్ని చూసి. ప్రియ సహోదరి సహోదరుడా, దుష్క్రియలు వారి జ్ఞాపకము భూమి మీద నుండి ప్రభు కొట్టివేసే దినం రాబోతా ఉంది. దుష్క్రియలుగా ప్రభు మాట్లాడుతున్నారేమో. చాలా మంది సనిగారు, గొనిగారండి ఇశ్రాయేలు ప్రజలు. లక్షల మంది ఐగుప్తులో నుండి ఆ యొక్క ఫరో దగ్గర నుండి ఆ యొక్క కానాను దేశానికి ప్రయాణమైన సమయంలో అనేక లక్షల కాలబలం బయలుదేరితే ఒక్క 2 మాత్రమే ఆ కానాను చేరుకున్నారు. లక్షల మంది రాలిపోయారు అరణ్యంలోనే. వారి జీవితం అక్కడ ముగిసిపోయింది. దుష్క్రియలు, మంచి క్రియలు వారిలో లేవు. దేవుడు అనేకమైన మేలు చేసిన, పగులు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుని నడిపిస్తా ఉన్నా, దేవుడు వారిని బలపరుస్తున్నా, దేవుడు వారికి సహాయం చేస్తున్నా, తిండి లేనప్పుడు మన్నాను కురిపించాడు, నీళ్లు లేనప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, మాంసం కోసం రోధిస్తే ఆకాశం నుండి పూరేళ్లను కురిపించాడు. ఎన్నో మేలును వారి జీవితాల్లో ప్రభు చేస్తూ వచ్చిన వారి జీవితం చివరికి ఏమైందో తెలుసా? ప్రభువును సనిగే స్థితి, ప్రభువును గొనిగే స్థితి, ప్రభు కార్యాలను మర్చిపోయిన స్థితి. ఈరోజు నా జీవితంలో ప్రభు దృష్టికి దుష్క్రియలు చేసే వారంగా ఉన్నామేమో, ప్రభు దృష్టికి అనాలోచనగా నేను ఉన్నామేమో, ప్రభు దృష్టికి చేతకాని వారంగా, ప్రభు దృష్టికి అనేకులను బాధించే వారంగా నేను ఉన్నామేమో. కానీ దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకార్థంని భూమి మీద నుండి ప్రభు కొట్టివేయబోతున్నాడు. అంటే వారు నివసించే యోగ్యత ఇక భూమి మీద లేదు. ప్రభు వారిని నాశనం చేయబోతున్నాడు. వారి జ్ఞాపకార్థంలో ప్రభు కొట్టివేయబోతున్నాడు. ఈరోజు నా జీవితంలో ఎవరిని నిందిస్తున్నాం, ఎవరిని అవమానపరుస్తున్నాం, ఎవరిని చులకన, ఏ ఒక్కరిని మనం తక్కువ చేసి ఎప్పుడు చూడొద్దండి. ఎవరి స్థితి ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు. ఈరోజు తక్కువ స్థితి, దీన స్థితి, బీద స్థితి, ఏమీ లేని స్థితిలోనే ఉండిండొచ్చు. నీకంటే తక్కువ వాడిగా దరిద్రతను అనుభవిస్తూ ఉండిండొచ్చు. కానీ ఏ రోజు ఏ వ్యక్తిని ప్రభు ఎన్నుకుంటాడో, ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని, అతని యొక్క రూపాన్ని ప్రభు మార్చగలడో మనకు తెలియదు. తక్కువ చేసి మాట్లాడే స్వభావం నా జీవితంలో మనం కొట్టి వేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఏం కలిగి ఉన్నామండి మనం? దుష్క్రియలు కలిగిన జీవితం, చెడ్డ క్రియలు. నా జీవితంలో చెడ్డ క్రియలు ఉంటే ప్రభు మనల్ని కొట్టివేయబోతున్నాడు. జ్ఞాపకార్థాన్ని యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంది. దుష్క్రియలు చేసే వారికి దేవుని సన్నిధి విరోధంగా ఉంది. అటువంటి వ్యక్తులతో, అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల జీవితంలో దేవుని సన్నిధి వారితో ఉండదండి. దుష్క్రియలు దూషించి కోపగించుకొని ఒక నాశనాన్ని కోరే జీవితం కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు తోడు అతనికి ఉండదు. ఈరోజు నా జీవితంలో, వారి జీవితాలు, అటువంటి వారి జీవితంలో దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండదు. ఈరోజు దేవుని సన్నిధి మన మీదకి రావాలన్నా, ఆయన మనతో ఉండాలన్నా, మన మీద ఆయన దృష్టి ఉండాలన్నా, ప్రభు మనల్ని చూడాలన్నా, మనల్ని నడిపించాలన్నా ప్రభు దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి మొట్టమొదటిగా. అంత మాత్రమే కాదు, కానీ దుష్క్రియలు లేని వారంగా, చెడ్డ క్రియలు లేని వారంగా, దేవునికి అసహ్యమైన క్రియలు మనలో లేకుండా మనం చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, ఉపవాస ప్రార్థన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనేకులు నిందిస్తున్నామేమో, అనేకులు తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో, మన డబ్బుని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న హృదయ గర్వాన్ని బట్టి ఈరోజు విర్రవీగుతూ అనేకులను చులకనగా చేసి మాట్లాడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడండి. మనుషులు స్టేటస్ చూస్తారు, మనుషులు హోదాను చూస్తారు, మనుషులు డబ్బును చూస్తారు, మనుషులు పలుకుబడిని చూస్తారు. ఈరోజు నా ప్రభు వాటిని ఏమి చూడరు, కానీ నీ హృదయాన్ని ప్రభు చూడబోతున్నాడు. హల్లెలూయా. దావీదును సమూయేలు ప్రవక్త తైలపు బుడ్డి తీసుకెళ్లి
యెష్షయి కుమారులను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అతని 7 కుమారులు అక్కడికి వచ్చారండి. ఏలియాబు వచ్చాడు, అతని తర్వాత అతని అన్నలందరూ వచ్చారు. కానీ ఆ యొక్క సమూయేలు ప్రవక్త చెప్పాడు, యెహోవా వీరిని కోరుకోలేదు. నీకు ఇంకా కుమారులు ఉన్నారంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడని. అందరి చేత తృణీకరణ, అందరి చేత తక్కువ వాడిగా, అందరి చేత అన్నలు బాగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంటే దావీదేమో గొర్రెలు కాచుకునే అనుభవం అండి. దీనుడిగా ఉన్నాడండి దావీదు. అతని జీవితం అంతా గొర్రెలు కాచుకునే స్వభావం. అతని జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు. అన్నలు గౌరవం ఇవ్వడంలా, తండ్రి గౌరవం ఇవ్వడంలా, ఏ గౌరవము లేని జీవితం దావీదు కలిగి ఉన్నాడు. అతని అన్నలందరూ యుద్ధ శూరులు, యుద్ధ వీరులు. అందరూ ఎలక్ట్ అయిన వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియ సహోదరి మనుషుల ద్వారా తృణీకరించబడుతున్నావేమో ఈ దినం. చాలా విషయాల్లో తృణీకరణ అనుభవిస్తున్నాం, వేదన చెందుతున్నాము, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఈరోజు నేను బాధపడుతున్నామేమో. ప్రియ సహోదరుడా, ప్రభు ఈ దినం నా స్థితిగతులు మార్చబోతున్నాడు. గొర్రెలు కాచుకునే దావీదును ఇశ్రాయేలుకు రాజుగా ప్రభు నియమించాడండి. హల్లెలూయా. గొర్రెలు కాచుకునే స్థితి ఎక్కడ, రాజు స్థితి ఎక్కడ? ఒక్క రాత్రిలోనే దావీదు జీవితంలో ప్రభు మొత్తం తారుమారు చేసేసాడు. ఈరోజు ప్రభు నా జీవితంలో అద్భుతం చేయడానికి క్షణం చాలండి. ఒక్క క్షణం చాలండి ప్రభు మనం లేవనెత్తటానికి. ఒక క్షణం చాలండి ప్రభు మన జీవితాలు అద్భుత కార్యాలు చేయడానికి. ఒక క్షణం చాలండి ప్రభు నన్ను ఆశీర్వదించడానికి. ఒక్క క్షణం చాలు ప్రభు నా స్థితిగతులు మార్చటానికి. ఈ రోజున్న పరిస్థితిని బట్టి, ప్రస్తుత పరిస్థితిని బట్టి నిందలు, అవమానాలు, పోరాటాలు, శోధనలు, సమస్యలు ఒక్కదాని వెంబడి నీవు అనుభవిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ నిట్టూర్పులు, నీ దుఃఖ దినములు ప్రభు సమాప్తము చేయబోతున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నన్ను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు లేవనెత్తబోతున్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకో ఈ మాట. ప్రియ సహోదరుడా, కృంగిపోవద్దు. ఎందుకు నన్ను తక్కువ చూస్తున్నారు, ఎందుకు నన్ను దీనుడుగా చూస్తున్నారని ప్రభుతో మన స్థితిని చూడండి. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు, సమూయేలు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు ఎత్తును చూసి, రూపాన్ని చూసి, బలాన్ని చూసి ఏలియాబే దేవుడు ఎన్నుకున్నవాడు నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, తప్పు చేస్తున్నావు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని, పైనున్న హోదాన్ని, పైనున్న పలుకుబడిని, పైనున్న రాజకీయ అండదండలను మనుషులు చూసి ప్రేమించి ఆదుకొని సహాయం చేస్తారేమో. కానీ నేను అలాంటి దేవుణ్ణి కాదు, కాంప్రమైజ్ అయ్యే దేవుణ్ణి కాదు. నేను మనుషుల్లాగా సెల్ఫ్ డబ్బా కొట్టే దేవుణ్ణి కాదు. నేను మనుషుల్లాగా పై రూపాన్ని, హోదాన్ని, డబ్బును, బంగారాన్ని, ధనాన్ని, ఈ లోక సంపదని చూసే దేవుణ్ణి కాదు. నేను మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మీరు ఏవైతే లక్ష్య పెడతారో వాటిని నేను లక్ష్య పెట్టాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని చూడబోతుంది. ఈరోజు నా హృదయాన్ని ప్రభు చూడబోతున్నాడు. పై రూపాన్ని కాదండి. పై రూపం చక్కగా ఉన్నాడా, రూపవంతుడా, హెయిర్ ఉందా, సన్నగా ఉన్నాడా, హ్యాండ్సమ్ గా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఇవేవి ప్రభు చూడడు. ప్రియ సహోదరుడా, నా రూపాన్ని చూసి ప్రేమించే దేవుడు కాదండి ఆయన. నా హృదయాంతరంగాన్ని ప్రభు చూడబోతున్నాడు. హృదయాంతరంగంలో నా నీతిని ప్రభు చూడబోతున్నాడు. హృదయాంతరంగంలో నా భక్తిని ప్రభు చూడబోతున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉందో, చాలా మంది మనుషుల దగ్గర యాక్టింగ్ చేస్తూ ఉంటారండి. మనుషుల మెప్పు కొరకు, మనుషుల ప్రేమ కొరకు, మనుషుల దగ్గర అప్పటి వరకు ఆ దీనస్థితి వారిలో ఉండదు. కానీ మనుషులు చూస్తున్నారంటే ప్రార్థన చేయడం, దైవజనుడు చూస్తున్నాడంటే ప్రార్థన చేయడం, దైవజనుడు చూస్తున్నాడంటే పరిచర్య చేయడం, దైవజనుడు చూస్తున్నాడంటే ఆతిథ్యం ఇవ్వడం. ఇవన్నీ మనుషులు చూస్తున్నారని కాదు. ప్రియ సహోదరుడా, మనుషుల మెప్పు కొరకు నేను చేయొద్దు. మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు నన్ను చూడబోతున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంది. ఈరోజు నీతిమంతుల మీద ప్రభు దృష్టి ఉంది. నేను దుష్క్రియల్లో, పాపపు జీవితంలో జీవించినంత కాలం ప్రభు దృష్టి మన మీద నిలవదు. చాలా విషయాలు, చిన్న విషయాలు మనం పడిపోతుంటామండి, జారిపోతూ ఉంటాం. దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతూ ఉంటాం. కానీ ప్రభు దృష్టికి
మనం నీతిమంతులుగా మార్చబడినప్పుడు, ప్రభు రక్తంలో మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరి చేయబడినప్పుడు, ప్రభు మనల్ని నూతనమైన కృపతో ఆయన మనల్ని దర్శించబోతున్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో ఈ దినం. మనుషుల యొక్క వారు బాధించడాన్ని బట్టి, వారు చెడుగా మాట్లాడడాన్ని బట్టి, వారు మనల్ని అసహించుకోవడాన్ని బట్టి, వారి ప్రేమకు కోల్పోవడాన్ని బట్టి ఈరోజు బాధపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. అవసరం లేదు. నీ ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ ప్రభు నీతో ఉండబోతున్నాడు. నీ జీవితంలో వచ్చిన నిందలు, అవమానాలు ప్రభు కొట్టివేయబోతున్నాడండి. అన్న జీవితంలో వచ్చిన నిందలు, అన్న జీవితంలో వచ్చిన పోరాటాలు, ప్రభు హన్న జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి విడిపించాడండి. అన్న గర్భాన్ని తెరిచాడు ప్రభు. అన్న మీద ఉన్న నిందలు, అవమానాలు ప్రభు కొట్టివేశాడు. తోడి కోడలైన పెనిన్న ద్వారా వస్తున్న నిందలు, ఆమె బాధిస్తున్న బాధ ప్రభు చూచి ఆమెను విడిపించినట్లు ఈ దినం, ఈ ఉదయకాలం ప్రభు నీ నా స్థితిని చూడబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నీ నా అంతరంగాన్ని ప్రభు చూడబోతున్నాడు. నీ నా హృదయాన్ని ప్రభు చూచి నీకు నాకు ప్రభు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తి ఉందండి, ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. లేయా యొక్క జీవితంలో లేయా అనుభవిస్తున్న శోధన, లేయా అనుభవిస్తున్న బాధను ప్రభు అక్కడ రాయిస్తూ వచ్చాడు. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, 30వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. యాకోబు తన మామ దగ్గర జీవిస్తున్నప్పుడు లాబాను దగ్గర అన్నతో కొట్లాడి వచ్చేసింది. అన్నతో విరుద్ధం అయిపోయింది. తల్లిదండ్రులే యాకోబుకు ఏశావుకు గొడవ పెట్టేశారు. తల్లి యాకోబుడు ప్రేమించింది, తండ్రి ఏమో ఇస్సాకేమో ఏశావును ప్రేమించాడు. వారి యొక్క ప్రేమ వారి మధ్య శత్రుత్వానికి తీసుకొచ్చింది. వారి ప్రేమ వారికి శత్రుత్వాన్ని, వారిపై కొట్లాటను తీసుకొచ్చింది. యాకోబు ఏశావుకు భయపడి తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడండి. లాబాను దగ్గర నివసిస్తున్నాడు. 7 సంవత్సరాలు అతని కుమార్తె అయిన రాహేలు కోసం అతని దగ్గర కొలువు చేస్తే, అతడు 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక రాత్రి ఏం చేశాడు తెలుసా? రాహేలు బదులు లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. లేయా తన పెద్ద కుమార్తె, రాహేలు చిన్న కుమార్తె. లాబానికి 2 కుమార్తెలు. చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేయకుండా పెద్ద కుమార్తె అయిన లేయాను, జబ్బు కళ్ళు గలదామా, ఆమె అందమైన వ్యక్తి కాదు. రాహేలు అందవతి, సౌందర్యవతి రాహేల్ అయితే, కానీ లేయా అయితే జబ్బు కళ్ళు గలది. ఆమె జీవితంలో యాకోబు లేయాని ఇష్టపడలా. యాకోబు ఎవరిని ఇష్టపడ్డాడంటే రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ మామ అయిన లాబాను యాకోబును మోసం చేసేశాడు. తన పెద్ద కుమార్తె అయిన లేయానిచ్చి వివాహం చేశాడండి. కానీ యాకోబు అయితే రాహేల్ను ప్రేమిస్తా ఉన్నాడు. మరి 7 సంవత్సరాలు రాహేల్ కోసం కొలువు చేస్తున్నాడు. రాహేల్ కోసం తన మామ దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడు. ఎలాగైనా రాహేల్ను చేసుకోవాలి, నా మామ నన్ను మోసం చేశాడు, జబ్బు కళ్ళు కలిగిన లేయా నాకు ఇచ్చాడు, లేయా అంటే నాకు ఇష్టం లేదు, నేను రాహేల్ని వివాహం చేసుకుంటానని ఆ యొక్క రాహేలు కోసం మరి 7 సంవత్సరాలు యాకోబు లాబాను, తన మామ అయిన లాబాన్ దగ్గర కొలువు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, యాకోబేమో రాహేల్ను ప్రేమిస్తుంటే లేయాను యాకోబు ద్వేషిస్తున్నాడండి. లేయా ద్వేషించబడ్డం యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. మనుషుల యొక్క ద్వేషం, ఈరోజు నీవు నేను ద్వేషించబడ్డం, నీవు నేను బాధించబడ్డం, నీవు నేను వెలివేస్తున్నట్లు, నీవు నేను అనేకుల ద్వారా పడుతున్న నిందల అవమానాలు ప్రభు చూచి నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సొంత భర్త ఆమెను ప్రేమించలేకున్నాడండి. సొంత భర్త ఆమెను ప్రేమగా చూసుకోలేకపోతున్నాడండి. రాహేలును ప్రేమించినట్లుగా యాకోబు లేయాను ప్రేమించడంలా ద్వేషించబడతా ఉంది. రాహేలు తన చెల్లి ద్వారా ద్వేషించబడుతా ఉంది, తన భర్త ద్వారా ద్వేషించబడుతా ఉంది. సొంత కుటుంబంలోనే ద్వేషాన్ని అనుభవిస్తుంది రాహేలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ఈరోజు నీవు నేను ద్వేషించబడుతున్నామేమో, బాధించబడుతున్నామేమో, నిందించబడుతున్నామేమో, ఈరోజు అవమానపరచబడుతున్నామేమో.
ఈరోజు మన ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈరోజు దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తున్నామేమో ప్రియ సహోదరి, సహోదరుడా. లేయా ద్వేషించబడ్డం యెహోవా చూచాడు. ఈరోజు నీవు నేను ద్వేషించబడ్డ యెహోవా చూడబోతున్నాడు. నీవు నేను తక్కువ చేయబడ్డం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను బాధించబడ్డం, నీవు నేను అనేకమైన శ్రమలు అనుభవించడం ఈ దినం ప్రభు చూడబోతున్నాడు. నీకు నాకు ఆయన సహాయం చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. నీవు నేను దుఃఖపడాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనుల, మనము ఏంటి నా జీవితం, ఏంటి ఈ ద్వేషపడ్డం, ఇంత ప్రేమించాని, ఇంత ఇంత సహకరించాని, ఇంత చూసుకున్నాని, ఇటు ద్వేషం నాకెందుకు వస్తా ఉంది? చాలా సార్లు ఇదే పరిస్థితి అండి. ఎంతో ప్రేమించుంటాం వాళ్ళని, ఎంతో వారికి సహాయం చేస్తుంటాం, ఎంతగానో వారిని మనవారనుకొని ఎన్నో విధాల వారికి సహాయాన్ని, మేలును మనం చేస్తుంటాం. కానీ మనం ప్రేమించిన వారు మనల్ని ద్వేషిస్తే ఆ బాధ చాలా చెప్పలేని బాధ అండి. మనం ప్రేమించిన వారు మనల్ని ద్వేషిస్తున్నారంటే దాన్ని సహించలేము. చాలా విషయాలు కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మన ఆధ్యాత్మిక జీవితంలో. వారిని ఎంతో ప్రేమించాం, వారికి ఎంతో సహకరించి ఉంటాం, వారిని ఎంతగానో మన సొంత కుటుంబంలాగా ప్రేమించి, సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రేమించిన దినాలు వారి జీవితంలో ఉంటాయి. కానీ చేసిన మేలును, చూపిన ప్రేమను చాలా మంది మరచిపోయి ద్వేషాన్ని మనపై చూపుతున్నారేమో. వారి ద్వేషాన్ని బట్టి ఈరోజు బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు నా ప్రభు మళ్ళీ చూడబోతున్నాడు. మనం ద్వేషించబడ్డం ప్రభు చూడబోతున్నాడు. లేయా ద్వేషించబడ్డ ప్రభు చూచి ఆమె గర్భాన్ని ప్రభు తెరిచాడండి. లేయా గర్భాన్ని ప్రభు తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది. యాకోబు అయితే రాహేలును ప్రేమిస్తున్నాడు, లేయాను ద్వేషిస్తున్నాడు. ఈ రోజు నా జీవితంలో ఎవరి ద్వారా ద్వేషాన్ని అనుభవిస్తున్నామో, ఎవరి ద్వారా బాధను అనుభవిస్తున్నామో, ఎవరి ద్వారా దుఃఖాన్ని నీవు నేను అనుభవిస్తున్నామేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఇక్కడ మనం చూస్తే అక్కడ కింది వచనంలో ఉంది, ఆమె మరలా గర్భవతి అయి. 32వ వచనంలో ఉంది, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. లేయాకు ప్రభు గర్భాన్ని ఇచ్చాడు. ఆమె అనుకుంటుంది, నాకు పిల్లలు పుడితే ఆ పిల్లలను బట్టి అయినా యాకోబు నన్ను ప్రేమిస్తాడు, నా భర్త నన్ను ప్రేమిస్తాడు, కాబట్టి యెహోవా నా మీద కృప చూపాడు, యెహోవా నన్ను దర్శించాడు, యెహోవా నా స్థితిని చూచాడు, నా శ్రమను చూచాడు. శ్రమ పొందుతా ఉందండి సొంత భర్త ద్వారా. పక్కవారి ద్వారా వచ్చే నిందలు, అవమానాలంటే కొన్నిసార్లు పట్టించుకోకపోవచ్చు మనం. కానీ సొంత భర్తే ద్వేషిస్తున్నాడంటే, సొంత భర్తే ప్రేమించలేకపోతున్నాడంటే, తన చెల్లిని ప్రేమిస్తున్నాడు. కానీ లేయా ద్వేషించబడతా ఉంది. లేయా పక్కగా చూడబడతా ఉందండి ఆమె జబ్బు కళ్ళను బట్టి. ఆమెలో అందం లేదు. యాకోబు లేయా యొక్క పై రూపాన్ని చూస్తున్నాడు. యాకోబు లేయా యొక్క పై రూపాన్ని చూసి ఆమెను ద్వేషిస్తా ఉన్నాడు. రాహేలు యొక్క పై రూపాన్ని చూసి ఆమెను ప్రేమిస్తా ఉన్నాడు. ఈరోజు నా పై రూపాన్ని మనుషులు చూచి ఈరోజు నేను ద్వేషిస్తున్నారేమో, నీ ఆత్మీయ జీవితాన్ని చూడలేకపోతున్నారేమో. కానీ ప్రభు నీ హృదయాన్ని, నా హృదయాన్ని ప్రభు చూడబోతున్నాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టని దేవుడండి ఆయన. నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, చాలా మంది జీవితాల్లో నేను ఇంటి పాపముతో, ఇట్టి వ్యాధితో, ఇట్టి రోగంతో ఉన్నానే, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, ప్రభు నన్ను దర్శిస్తాడా, ప్రభు నాకు విడుదలిస్తాడంటే గ్యారంటీగా తప్పకుండా నీకు విడుదలిస్తాడు. ఎందుకు తెలుసా? నీ పై రూపాన్ని, నీ రోగాన్ని, నీ వ్యాధిను, నీ బాధను లక్ష్య పెట్టే దేవుడు కాదండి ఆయన. సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నీ హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. జక్కయ్య పాపి అయిన మనుషుడే, ఊరందరి ద్వారా అనబడుతున్నాడంటే అతడు పాపే, మంచోడేం కాదు. అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు, అన్యాయంగా పన్ను ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. కానీ పై రూపాన్ని ప్రభు చూడలా, పై స్వభావాన్ని ప్రభు చూడలా, దొంగిలించుకుని అన్యాయంగా తీసుకునే డబ్బు వైపు ప్రభు చూడలా. అతని హృదయంలో ఉన్న ప్రభువును చూడాలని ఒక ఆశ వైపు ప్రభు చూచాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నా ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు ప్రభుకి ఇష్టకరంగా జీవించే జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభు దృష్టికి నమ్మకత్వాన్ని ధరించుకున్నామా? ఈరోజు ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడండి. నా స్థితిగతులు ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఈరోజు మనం అనాలోచనగా ఉండటానికి లేదు, మనం బాధించబడ్డానికి వీల్లేదు.
లేయాకు ప్రభు గర్భాన్ని తెరిస్తే ఆమె శ్రమను ప్రభు చూచి ఉన్నాడని ఆమె నమ్మింది. ఈరోజు నేను ఆ శ్రమను ప్రభు చూడబోతున్నాడు. నేను ఆ నిందలు ప్రభు చూడబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నీపై నాపై వచ్చిన అభాండాలు, నిందలు, అవమానాలు ప్రభు చూడబోతున్నాడు. ప్రభు సహాయం చేయవు. లేయాకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు ప్రభు సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 33వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిన అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టాను. మొదటి కుమారునికి రూబేన్ అని పేరు పెట్టింది. రెండవ కుమారునికి షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఆమె పేరు పెట్టేటప్పుడు ఆమె గ్రహిస్తుంది ఏంటంటే, నేను ద్వేషించబడ్డం ప్రభు చూస్తున్నాడు. నా భర్త అయిన యాకోబు ద్వారా, నా చెల్లి అయిన రాహేలు ద్వారా, నా కుటుంబము ద్వారా నేను ద్వేషించబడ్డ ప్రభు చూస్తున్నాడని ఆమె నమ్మింది. ఇతన్ని కూడా నాకు దయచేశాడు. అందుకోసమే రూబేలు పుట్టినా యాకోబుకు లేయా మీద ప్రేమ రావడంలా ద్వేషమే ద్వేషమే ద్వేషమే. ఆమె అనుకుంది, రూబేను పుట్టాడు, నాకు పిల్లలు పుట్టారు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకుందండి పాపం. కానీ అక్కడ నుండి ఏ ప్రేమ రాల. ఈరోజు ఎదురు చూస్తున్నామే మనుషుల ప్రేమ కొరకు, మనుషుల యొక్క ఆప్యాయత కొరకు, మనుషుల యొక్క సహాయం కొరకు, మనుషుల యొక్క అండా దండ కొరకు నీవు నేను ఎదురు చూస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఏ సహాయం లేని నిస్సహాయ స్థితిలో మన జీవితం ఉందేమో. మన ఆప్తులు, మన స్నేహితులు, మన శత్రులు కూడా మన దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు, మన దగ్గర లేకపోయినా మన ఆపత్తులో కూడా వారికి సహాయం చేసిన దినాలు నీ నా జీవితంలో ఉన్నాయేమో. కానీ ఈరోజు అలాంటి వారి నుండే వ్యతిరేకతలు అనుభవిస్తున్నామేమో. అలాంటి వారికి అట్ట సహాయం చేసిన వారే ఈరోజు నీపై తిరుగుబడ్డారేమో. అలా సహాయం చేసిన వారే ఈరోజు నీకు వ్యతిరేకంగా మారారేమో. అలా సహాయం చేసిన వారే నిన్ను తిరుగుతున్నారేమో. బాధపడకు. ఈరోజు నీ స్థితిని, నీ శ్రమను, నీ వేదన ప్రభు చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దుఃఖపడాల్సిన పనుల 30వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఆదికాండ గ్రంథం 30వ అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేశాను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడు ఇకను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టాను. 6 మంది కుమారులు లేయా కలుగుతున్నారండి. ఆమె అనుకుంటుందండి, దేవుడు నా స్థితిని చూశాడు, దేవుడు నాకు బహుమతిని దయచేశాడు. భర్త ద్వారా వ్యతిరేకత వచ్చిన, భర్త ద్వేషించిన, దేవుడైతే నాకు బహుమానాన్ని ఇచ్చాడు. ఈరోజు ద్వేషించబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, చులకన చేసి మాట్లాడుతున్నావేమో, హేళన చేసి మాట్లాడుతున్నా, నిన్ను చూసి నవ్వుతున్నారేమో. బాధపడకు. నీ నా అంతరంగంలో ప్రభు నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఉపవాస ప్రార్థన నీకు నాకు ప్రభు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. మనుషులు ఒక బహుమానాన్ని ఇచ్చారేమో, నిందలు, అవమానాలని, దుఃఖం అనే బహుమానాన్ని నీకు ఇచ్చారేమో. కానీ దేవుడిచ్చే బహుమానం నీ జీవితంలో నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతుంది. దేవుడిచ్చే బహుమానం నేను నూతన ఆశీర్వాదంలో నడిపించబోతుంది. దేవుడిచ్చే బహుమానం నేను ఆత్మీయ స్థితిలో బలపరచబోతోంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దుఃఖపడాల్సిన పనుల, వేదన చెందాల్సిన పనుల, బాధపడాల్సిన పనుల ఈ దినం నీ నా దుఃఖ దినములు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని మాటలు వింటున్నాడు. లేయా జీవితంలో ఆమె ద్వేషించబడిన దేవుడు చూసి ఆమె కుమారులు ఇచ్చాడండి. గర్భఫలం బహుమతులు ఇచ్చాడని 6 మంది కుమారులు పుడితే ఇక్కడ నా భర్త నాతో కాపురం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడని నమ్మిందండి. దేవుడు వారి కుటుంబాన్ని కడుతున్నాడండి. ద్వేషము నుండి కుటుంబాన్ని కడుతున్నాడు. యాకోబుకున్న ద్వేషం, యాకోబులో దేవుడు ప్రేమను పుట్టించడానికి లేయా జీవితంలో ప్రభు గర్భాన్ని తెరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, నీ నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పోరాటాల్లో ఉన్నాయి, ఎన్ని నిందల్లో ఉన్నాయి, ఎన్ని అవమానాల్లో ఉన్నా ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీ నా స్థితిని ప్రభు చూస్తున్నాడండి. నీతిమంతుల పైన దృష్టి ఉందండి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకాన్ని భూమి మీద నుండి ప్రభు కొట్టివేయబోతున్నాడండి. దుష్క్రియలండి, చెడ్డ క్రియలు యాకోబులో ఉన్నాయి. ఒక భార్యను మంచిగా ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను ద్వేషిస్తున్నాడు. కానీ ప్రభు చూచాడు లేయాని, లేయా స్థితిని చూచాడు, లేయా ద్వేషించబడ్డ ప్రభు చూచాడు. ఈరోజు నిన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావేమో, నీ స్థితిని ఎవరు చూచి పట్టించుకోలేదనుకుంటున్నావేమో. నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నా అప్పుల స్థితిలో, నా బాధలో, నా వేదనలో నాతో నిలవబడేవారే లేరని
నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనల్ని చూడబోతున్నాడు. మనం ద్వేషించబడ్డం చూస్తున్నాడు, మనం నిందించబడ్డం చూస్తున్నాడు, మనం అవమానపరచడం మనం చూస్తున్నాడు, మన శ్రమల్లో చిక్కుబడ్డం ప్రభు చూస్తున్నాడు, అపవాది కబంధస్తాలు చిక్కుబడ్డం ప్రభు చూస్తున్నాడు. ఆయన నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. మన సహాయకుడండి మన ప్రభువు. మనకు సహాయం చేసే దేవుడండి ఆయన. మనుషుల సహాయం వ్యర్థం ఈ లోకములో. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా, మనుషులు ఆదుకోకపోయినా, మనుషులు మన పక్షంగా ఉన్నా లేకపోయినా, ఈ రోజు మన పక్షంగా ఉన్నవారే రేపు మనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ఈ రోజు మన పక్షంగా వాదించిన వారే రేపు మనకు వ్యతిరేకంగా మారచ్చు. మనుషులు నమ్ముకుంటే వ్యర్థం. మన దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన. మనకు సహాయం చేసే దేవుడు ఆయన. మనల్ని విడిపించే దేవుడు ఆయన. మనల్ని ఆదుకునే దేవుడు ఆయన. మన శ్రమను చూచే దేవుడు ఆయన. చూడడం మాత్రమే కాదు, ఆ శ్రమ నుండి, ఆ వేదన నుండి, ఆ బాధ నుండి, ఆ సమస్య నుండి నిన్ను నన్ను విడిపించే సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకానికి జయించి ఉన్నానని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో శ్రమలు ఉన్నాయండి, లోకంలో నిందలు ఉన్నాయండి, లోకంలో అవమానాలు ఉన్నాయండి, కొన్ని పరిస్థితులు వస్తాయని మనల్ని బాధించే పరిస్థితులు, మనల్ని దుఃఖానికి గురి చేసే పరిస్థితులు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం అని కొన్ని పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. దేవుడు అక్కడ అంటున్నాడు, ఇది యోహాను సువార్త 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో శ్రమలు వస్తాయి, లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు సొంత బంధువుల ద్వారా వస్తాయి, కొన్నిసార్లు సొంత కుటుంబంలోనే వస్తాయి, కొన్నిసార్లు గ్రామంలో ఉన్న వారి ద్వారా, పక్కింటి ద్వారా, ఎదురింటి ద్వారా, మన శత్రువుల ద్వారా, మన గిట్టని వారి ద్వారా, మన సరిపోని ద్వారా, మన ద్వారా మేలు పొందుకున్న వారి ద్వారా, అనేకుల ద్వారా శ్రమలు వస్తాయి. లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకోమని ప్రభు మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? లోకాన్ని జయించిన దేవుడే నీతో నాతో ఉన్నాడు. లోకాన్ని జయించిన దేవుడే నీలో నాలో ఉన్నాడు. లోకాన్ని, లోక పాపాన్ని, లోక పద్ధతులను, లోక ఆచారాలను, లోక మరణాన్ని సైతం జయించిన సర్వశక్తిమంతుడు నీతో నాతో ఉండగా నేను భయపడాల్సిన అవసరంలా, మనం దిగులు చెందాల్సిన పనుల, మనం ఇబ్బందులను చూసి, శ్రమలను చూసి, పరిస్థితులను బట్టి, మనకు లేని డబ్బు లేని స్థితిని బట్టి, దరిద్రతను బట్టి, అవమానాలను బట్టి, మనుషుల చులకన చూపులను బట్టి, ద్వేషించబడ్డాన్ని బట్టి మనం బాధపడవలసిన పనుల ధైర్యం తెచ్చుకోే దినం. ఎందుకు తెలుసా? లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు, లోకనాథుడు మనతో ఉన్నాడు, లోకాన్ని పాపాన్ని జయించిన పరిశుద్ధుడు మనతో ఉన్నాడు. ఈరోజు మనం దుఃఖపడాల్సిన పనుల, మనం వేదన చెందాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనుల, మనము అనాలోచనగా నీవు నేను ఉండాల్సిన పనుల, ఈరోజు దేవుడే మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. మన ప్రతికూల పరిస్థితిని ప్రభు విడిపించబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. ఈరోజు నా శ్రమను ప్రభు చూస్తున్నాడండి. ఏదో ఆకాశంలో ఉన్నాడు దేవుడు మళ్ళీ విడిచిపెట్టాడని నోటి మాటతో మాట్లాడడం కాదు. మనం శ్రమను చూస్తున్న దేవుడు, మన ఇబ్బందులు చూస్తున్న దేవుడు, మన పరిస్థితులు చూస్తున్న దేవుడు, మన పోరాటాలు చూస్తున్న దేవుడు, మన అవమానాలు చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రభు మళ్ళీ విడిచిపెట్టలే. ప్రియ సహోదరి సహోదరుడా, మనతోనే ఉన్నాడండి ఆయన. మనతోనే ప్రభు నడుస్తున్నాడండి, మనతోనే జీవిస్తున్నాడండి. ఆయన నీలో నాలో నివాసం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మన ప్రభు మన గురించి చింతిస్తున్నాడండి. ఇది దేవుడు మన గురించి చింతపడుతున్నాడు. ఆయన చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయమని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం చింతించాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనుల, మనం కన్నీరు కార్చాల్సిన పనుల, మనం రోధించాల్సిన పనుల, వేదన చెందాల్సిన పనుల, ఈరోజు నీవు నేను బాధపడాల్సిన పనుల. ప్రియ సహోదరి సహోదరుడా, మన చింతలు, మన బాధలు, మన ఆందోళనలు, మన యొక్క ధైర్యం చెడిన స్థితిలో, మన భయాందోళనలను బట్టి నీవు నేను బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మన గురించి, ఆయన మన శ్రమను చూసి గమ్మున లేడండి. ఆయన మన శ్రమను చూసి దూరంగా లేడండి. ఆయన మన శ్రమను చూసి పట్టినట్టు లేడండి. మన శ్రమను చూసి మనకు సహాయం చేయకోకుండా దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదండి. మన శ్రమను చూసి మన గురించి ఆయన చింతిస్తున్న దేవుడు.
ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చింతతో ఉన్నామో, ఏ వేదనతో ఉన్నామో, ఏ బాధతో ఉన్నామో, ఏ ద్వేషాన్ని అనుభవిస్తున్నామో, ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నామేమో, ఏ రోగాలను, ఏ సమస్యలను, ఏ పోరాటాలను, ఏ ఇబ్బందులను నేను ఈ దినం అనుభవిస్తున్నామో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ చింత ఉన్నా, ఏ బాధ ఉన్నా, మన బ్రతుకులో ఏ కష్టాలు ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా, ఏ వేదనలు ఉన్నా, ఏ శ్రమలున్నా, ఏ అవమానాలున్నా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. మన చింత యావత్తు మన ప్రభు మీద వేద్దాం. మన చింత యావత్తు మన ప్రభుకు అప్పగిద్దాం. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. మన చింతలో నుండి, మన బాధల్లో నుండి, మన వేదనలో నుండి ప్రభు మనల్ని తప్పించబోతున్నాడు అండి. ఇది మనం ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. నీవు నేను కృంగిపోవాల్సిన పనుల, నీవు నేను బాధ చెందాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనులేదు. ఈ దినం మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే లేయా జీవితంలో ప్రభు ఆమె స్థితిని చూసిన దేవుడు ఈరోజు ఆయన నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. మన ఆందోళన నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. మన ప్రతికూలత పరిస్థితి నుంచి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. మన చింత నుండి, మన వేదన నుండి, మన బాధ నుండి, మన కన్నీటి నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట మనం ధ్యానించుకుందాం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూల నాశనం చేసేదని గాని నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండాని నిన్ను మితముగా శిక్షించదను. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్ అంటే ఏంటంట? నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు మనం రక్షించడానికి తోడై ఉన్న దేవుడు అండి. మనల్ని చెదరగొట్టిన వాడిని ప్రభు సర్వనాశనం చేయబోతున్నాడు. ఇంతవరకు తరమబడుతున్నామేమో, బాధించబడుతున్నామేమో, వేదన చెందుతున్నామేమో, దుఃఖపడుతున్నామేమో, సమస్యను, పోరాటాలు, నిందలు, అవమానాలు భరిస్తున్నామేమో ఈరోజు నా జీవితంలో. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని చెదరగొట్టిన వారిని సర్వనాశనం చేయబోతున్నాడు. ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని తప్పించబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నా. మనల్ని రక్షించే దేవుడు అండి. మన చింతలో, మన వేదనలో, మన శ్రమలో, మన నిందలో, అవమానంలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. మనల్ని రక్షించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు మన దేవుడు. ఈరోజు దుఃఖపడాల్సిన అవసరంలా, బాధపడాల్సిన అవసరంలా, ఏంటి నాకు ఈ ప్రతికూల పరిస్థితులు, ఏంటి నా జీవితం, ఏంటి నా ఆధ్యాత్మిక జీవితం, ఏంటి నా శారీరక జీవితం, ఏంటి నా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితులని నీవు నేను వేదన చెందాల్సిన పనుల, దుఃఖపడాల్సిన పనుల, బాధించబడాల్సిన పనుల. మన దేవుడు మన దుఃఖాన్ని చూచి ప్రభు మనల్ని రక్షించబోతున్నాడు. మన చింతను, మన వేదనను, మన యావత్తును చూచిన దేవుడు, మన స్థితిని, మన ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు ఆయనే నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ఆయనే నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. ప్రభువే నా జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ధైర్యం తెచ్చుకున్నాం. ఈ దినం ఈరోజు అనాలోచనగా నేను ఉండడానికి లేదు. దేవుడు మన కోసం ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడండి. ఈరోజు నన్ను ప్రభు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఆశీర్వాదం ఈరోజు మనపై నిలవబోతా ఉంది. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు తన మేలులతో నన్ను నింపబోతున్నాడు. ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. మన దుఃఖం నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. మళ్ళీ రక్షించబోతున్నాడు. ఈ దినం మన చెదరగొట్టిన వాడిని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు అండి. ఏ శత్రు మనల్ని తరుముతున్నాడు, ఏ వ్యక్తులు మనల్ని తరుముతున్నారు, మనల్ని బాధించాలని, మనల్ని నాశనం చేయాలని ఎంత మంది కుట్రలు పన్ని, పన్నాగాలు పన్ని నీ మీద నా మీద ప్రయత్నాలు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలు ఈ దినం నాపై పనిచేస్తున్నాయేమో, ప్రభు వాటన్నిటిని చెదరగొట్టబోతున్నాడు. ఎందుకు తెలుసా? నన్ను ప్రభు రక్షించబోతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఈ మాటలు వింటున్నా నేను. ధైర్యం తెచ్చుకో. దినం ఇక దేవుడు నీతో ఉండి ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. ఇక మనం భయపడాల్సిన పనుల, దిగులు చెందాల్సిన పనుల, భీతి చెందాల్సిన పనుల, అనాలోచనగా ఉండాల్సిన పనుల, ఏంటి నా జీవితం అని ఇక ఆలోచన చేయాల్సిన పనుల ఇది. ఈరోజు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా.
9వ అధ్యాయం కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతా ఉంది. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. మన దేవుడు నలిగిపోయిన స్థితిలో ఉన్నామేమో, బాధించబడిన స్థితిలో ఉన్నామేమో, అవమానాలను బట్టి, నిందలను బట్టి, రోగాన్ని బట్టి నలిగిపోయామేమో. ఈరోజు నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉన్నాడండి. ఈ దినం ప్రభువే ఒక దుర్గంగా ఉన్నాడు నీకు. నీ నలిగిపోయిన స్థితిని ప్రభు చూస్తున్నాడు. కాగితాన్ని మనం ముడిస్తే అది ఏ విధంగా నలిగిపోతుందో, ఈరోజు మన శారీరక జీవితం, ఆధ్యాత్మిక జీవితం నలిగిపోయిన స్థితిలో ఉందేమో. శ్రమలను బట్టి, మనకు వస్తున్న నిందలను బట్టి, పోరాటాలను బట్టి, మన కుటుంబంలో శత్రు కలిగిస్తున్న ఆటంకాలను బట్టి, అసమాధానాన్ని బట్టి ఈరోజు నలిగిపోయిన స్థితిని, నలిగిపోయిన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు మనకు సహాయాన్ని చేయబోతున్నాడు. ఈ దినం దేవుడే మనల్ని లేవనెత్తబోతున్నాడు. దేవుడే మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, అక్కడి కింది వచనంలో ఇంకా ఉంది, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. దేవుడు మనకు ఆపత్కాలంలో తోడుండే దేవుడు, ఒక దుర్గంగా నిలబడే దేవుడు. ఆపత్కాలంలో మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. సొంత అనుకున్న వారే, మన బంధువులు సైతం ఆపత్ సమయంలో, మన కష్టకాలంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనకు సహాయం చేసేవారు కూడా మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళే దినాలు వస్తాయి. కానీ ఆపత్కాలములలో ఆయన మాత్రమే నీకు మహాదుర్గంగా ఉండబోతున్నాడు. ఆయన మాత్రమే నమ్ముకున్నదగిన సహాయకుడు మనకు ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మనం నమ్ముకోవలసిన దేవుడు ఆయన ఒక్కడే అండి. ప్రభువును మాత్రమే మనం నమ్ముకోవడానికి నమ్మదగిన దేవుడు ఆయన. నీ నా స్థితిని చూసి మనల్ని ప్రేమించే దేవుడు కాదు. నీ నా పాపాన్ని చూసి అసహించుకునే దేవుడు కాదు. నీ నా దుర్మార్గతను చూసి, నీ నా అనీతిమత్వాన్ని చూసి మనల్ని అసహించుకునే దేవుడు మన దేవుడు కాదండి. మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, మనల్ని ఎలాగైనా సర్వసత్యంలోకి నడిపించాలని చూస్తున్న దేవుడు, నీతి మార్గంలో నడిపించాలని చూస్తున్న దేవుడు, భక్తిలో అనీతిమత్వం నుండి భక్తి మార్గంలో నడిపించాలని చూస్తున్న దేవుడు. ఈరోజు ధైర్యం తెచ్చుకో దినం. ఆయన ఇంకేమంట 10వ వచనంలో ఉంది, యెహోవా నిన్ను ఆశ్రయించు వాడిని నీవు విడిచిపెట్టువాడు కావు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన వాడిని విడిచిపెట్టడండి. మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో ఈ దినం. మనుషులను ఆశ్రయించి, మనుషులను నమ్మి 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 నా వారే సహాయం చేసి 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 ఈరోజు మోసపోయిన స్థితిలో దుఃఖపడుతూ, ఏంటి నా బ్రతుకని ఈరోజు వేదన చెందుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను ఈరోజు యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. ప్రభువును ఆశ్రయిస్తే, ప్రభువును మన శ్రమలో, మన నిందల్లో, మన వ్యాధులు, మన రోగములో మన ప్రభువును మనం ఆశ్రయిస్తే ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. మనకు సహాయం చేసే దేవుడు అండి. మనల్ని మేలుతో నింపే దేవుడు అండి. మనల్ని ఆయన కృపతో నింపే దేవుడు అండి. మనకంటూ ఒక నూతన మార్గాన్ని తెరిచే దేవుడు అండి. సమస్యల నుంచి విడిపించే దేవుడు అండి. పోరాటాల నుంచి విడిపించే దేవుడు అండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, బంధకాల నుండి, పోరాటాల నుండి, శోధల నుండి, సమస్యల నుండి నిన్ను నన్ను విడిపించే సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. నీవు నేను దుఃఖపడాల్సిన పనులు ఈ దినం, నీవు నేను బాధపడాల్సిన పనులు ఈ దినం. ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాద పదములో ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. తన ప్రజలకైనా తోడుగా ఉన్నాడండి. తన ప్రజలను ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించాడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఈరోజు మనం ధ్యానించుకున్న 1వ అధ్యాయం 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా. దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీవు నేను జీవిస్తే ఆయన మనల్ని కరుణించే దేవుడు, మనతో నిబంధనను స్థిరపరిచే దేవుడు. నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడిగా ఉన్నాడు. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? మనం ఆయనని ప్రేమించినప్పుడు,
మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు, నీతిని కలిగి బ్రతికినప్పుడు, ప్రభుకి ఇష్టకరంగా నేను జీవించినప్పుడు ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నా స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రభు నన్ను ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ఈరోజు దేవుడు తన ప్రజల పరిస్థితి చూస్తున్నాడు. ఈరోజు నా పరిస్థితి ప్రభు చూస్తున్నాడు. నా కుటుంబ పరిస్థితి ప్రభు చూస్తున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చూస్తున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో వస్తున్న పోరాటాలు, శోధనలు, నిందలు, అవమానాలు ప్రభు చూస్తున్నాడు. ఈరోజు నేను దుఃఖపడాల్సిన పనుల, బాధపడాల్సిన పనుల, అవమానాలు గురి అవ్వాల్సిన పనుల మన దేవుడు నెహెమ్యా అక్కడ ప్రార్థిస్తుంటే నెహెమ్యా ప్రార్థన ప్రభు విన్నాడండి. చెవియొగ్గి అతని ప్రార్థన, నేత్రములు తెరిచి దివారాత్రం అతడు మొరపెడుతుండగా దివారాత్రం అతని మొరను ప్రభు విన్నాడు. ఈరోజు నా మొరను ఈ ఉపవాస ప్రార్థన ప్రభు వింటున్నాడండి. ఈ 40వ దినములో నేను ప్రార్థిస్తుండగా నా మొరను ప్రభు వింటున్నాడు. నా స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. మన జీవితాన్ని ఆశీర్వాద పదంలో నూతనమైన కృపతో ప్రభు నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను దుఃఖపడాల్సిన పనుల, వేదన చెందాల్సిన పనుల, బాధించబడాల్సిన పనుల, అవమానం గురాల్సిన పనుల, దుఃఖపడాల్సిన పనుల ఏంటి నా జీవితం అని మనల్ని మనం ఏదో హాని చేసుకోవాల్సిన పని లేదు. ఈ దినం మన దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మన దేవుడు మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ఈ దినం మనం ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మన కృప చేత నింపబడదాం. దేవుని కృప చేత నింపబడదాం. దేవుని ఆశీర్వాదం చేత నింపబడదాం. దేవుని మేలులో ఈరోజు మనం రుచి చూద్దాం. 34వ కీర్తన 17వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఈరోజు నీతిమంతులు మొరపెడుతుంటే యెహోవా ఆలకించబోతున్నారు. ఈరోజు నా జీవితంలో నీతిని ఉందా? నీతిని ధరించుకున్న జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? నేను ద్వేషించబడుతున్న సమయంలో కూడా మన నీతిని మనం కాపాడుకుంటే, నేను నిందించబడుతున్న సమయంలో కూడా, నేను అవమానపరచబడుతున్న సమయంలో కూడా, నా దరిద్రత జీవితంలో కూడా మన నీతిని మనం కాపాడుకుంటే దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించబోతున్నాడు. యోబు కన్నీరు కారుస్తున్నాడండి. యోబు జీవితంలో ఎక్కడ ప్రభువును దూషించాలా, ఎక్కడ నీతి నుండి తొలగిపోలా, ఎక్కడ యథార్థతను విడవలా, ఎక్కడ భక్తిని విడవలా, అనేక ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. సమస్తాన్ని కోల్పోయాడు. భార్య వచ్చి దూషిస్తా ఉంది. పిల్లలందరూ చనిపోయారు. స్నేహితులు వచ్చి చులకనగా మాట్లాడుతున్నారు. కురుపులు రోగం వచ్చేసింది, సమస్య వచ్చేసింది, బాధించబడుతున్నాడు, పుండ్లతో ఉన్నాడు, అనేక వేదనలు చెందుతున్న తన నీతిని కోల్పోల యోబు, తన భక్తిని కోల్పోల యోబు, తన యథార్థత స్థితిని కోల్పోల యోబు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోలేదండి యోబు. దేవుని మీద నమ్మకత్వాన్ని స్థిరపరుచుకున్నాడు యోబు. ఈరోజు నా జీవితంలో అట్టి నీతి ఉందా? ఈరోజు నీతిమంతులు మొరపెట్టాక యెహోవా ఆలకించబోతున్నాడు. ఈరోజు నేను మొరపెడితే ప్రభు మన మొరను ఆలకించబోతున్నాడు. మనకు సహాయం చేయబోతున్నాడు ప్రభు. మనకు ప్రభు కృప చూపబోతున్నాడు. ఈరోజు దేవుడే మనకు సహాయాన్ని, దేవుడే ప్రభు మనకు సహాయకరంగా దేవుడు కృప చూపబోతున్నాడు. హల్లెలూయా. సహోదరుల ద్వేషం, అన్యాయంగా అనేక ద్వేషాలు లేయ పొందుకుంటుంది. ఆమెకు కుమారుల ఆశీర్వాదాలు ప్రభు వాడికి దయచేశాడండి, ధైర్యం ఇచ్చాడండి. నిందల అవమానాలు ప్రభు కొట్టివేశాడండి. లేయా ద్వేషంలో జీవితంలో ఉన్న ద్వేషాన్ని, యాకోబులో ఉన్న ద్వేషాన్ని, లేయాని ద్వేషించే స్థితి ప్రభు క్రమక్రమంగా కొట్టివేశాడండి. లేయ అంటుంది, రూబేను ప్రభు నాకు ఇచ్చాడు, నా శ్రమను ప్రభు చూచి ఉన్నాడు. నేను ద్వేషించబడ్డ ప్రభు చూచాడు, నాకు షిమ్యోను ప్రభు ఇచ్చాడని. 6వ కుమారు నాకు ఇచ్చాడు దేవుడు. ఇక నా భర్త నన్ను విడవడు, నన్ను ప్రేమిస్తాడని అతనికి బెన్యామీన్ అని పేరు. క్రమక్రమముగా వారి జీవితంలో ఉన్న ద్వేషాన్ని, వారి జీవితంలో ఉన్న నిందలు, అవమానాలు ప్రభు కొట్టివేస్తాడు. ఈరోజు నా జీవితంలో ఉన్న మనం అనుభవిస్తున్న శోధనలు, మనం అనుభవిస్తున్న వేదన, మనం అనుభవిస్తున్న నిందలు, మనం అనుభవిస్తున్న వ్యాధులు, మనం అనుభవిస్తున్న బాధలు, మరణ బంధకాలు ఈ దినం ప్రభు నా జీవితంలో కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నేను దుఃఖపడాల్సిన పనులు ఈ దినం. ఈ రోజు ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల యొక్క జీవితాన్ని మనం చూస్తే, వారి యొక్క ఉదాహరణకు ఒక మాట చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుంటే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఈరోజు లోకం మనల్ని ద్వేషిస్తుందండి. మనం దేవుని కలిగి జీవించడాన్ని బట్టి, దేవుని కలిగి నీతిలో బ్రతకడాన్ని బట్టి ఈరోజు మనుషుల ద్వేషమే కాదు, ఏదో తప్పు చేయడాన్ని బట్టి ద్వేషం కాదు,
మనం ఏమి చేయకపోయినా మంచి చేయడాన్ని బట్టి కూడా ఈరోజు ద్వేషాన్ని మనం అనుభవించే స్థితి ఉంది. మీరు లోకములో మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుతారు. ఈరోజు లోకములో ద్వేషించేవారు మొట్టమొదట మన దేవుని ద్వేషిస్తా ఉన్నారండి. మన దేవుని ద్వేషించే వారుగా ఉన్నారండి. ఆ దేవుణ్ణి ప్రభు మనుషులను మాట్లాడరు. దేవుణ్ణి నమ్ముకుంది బూతులు మాట్లాడుతుంది, దేవుణ్ణి నమ్ముకుంది సినిమాలు చూస్తాం, దేవుణ్ణి నమ్ముకుంది చెడ్డ మాటలు మాట్లాడుతుందని. దేవునికే మొట్టమొదటి అవమానం, మనకు రాదు. దేవుడు నమ్మిన బిడ్డలకి ఎవరికి అవమానం రాదు. దేవుని బిడ్డలకి అవమానం రావాలంటే అవమానానికి ముందు దేవుడు ఉంటాడు, వెనుక దేవుడే ఉంటాడు. అన్యులు ఎవరైనా మనల్ని దూషించేవారు, మనల్ని నిందించేవారు ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడేటప్పుడు ముందు మన దేవుడు ఉండాలి, వెనకాల మన దేవుడే ఉండాలి. ఎందుకో తెలుసా? లోకం మిమ్మల్ని ద్వేషించను, కానీ బాధపడకండి, భయపడకండి. అది మిమ్మల్ని ద్వేషించాలంటే ముందు నన్ను ద్వేషించాల లోకం. మీరు ద్వేషింపబడక మునిపే ముందు నేను ద్వేషింపబడతా. లోకము ద్వారా, లోక మనుషుల ద్వారా. లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరు ఎరుగుతురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించిన అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. లోక సంబంధులం కాదని మనం లోకంలో ఉన్న వారితో స్నేహం చేయడానికి, లోక సంబంధులతో సహవాసాన్ని పెంచుకోవటానికి, లోక సంబంధులతో సహవాసంలో జీవించటానికి మనకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా? మనం లోక సంబంధులం కాదు, లోకములో నుండి ఏర్పరచబడిన వారం, లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారం. నా జీవితం, నా కుటుంబాన్ని ప్రభు లోకములో నుండి వేరు చేశాడండి. ప్రభు ఇష్టపడుతున్నాడు, మీరు లోకములో నుండి లోకానికి వేరైనట్టు రక్షణ పొందండి. రక్షణ పొంది లోకంలో లాగే జీవించడం కాదు, రక్షణ పొంది లోకానుసారులుగా మాట్లాడడం కాదు, రక్షణ పొంది లోకానుసారులుగా జీవించడం కాదు, నామకార్థంగా లోకానుసారంగా బ్రతికి పాపంలో బ్రతకడం కాదు. రక్షణ పొందడం అంటే లోకానికి వేరైనట్టు రక్షణ పొందమని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ దినం రక్షణ అయితే పొందాం, కానీ లోకంలో బ్రతుకుతున్నామేమో. లోక అయిష్టంలో, లోక కార్యాలలో, లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో నేను నింపబడ్డామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం లోక సంబంధం కాదు, లోకము తన వారిని స్నేహించును. లోకంలో ఉన్న వారి స్నేహం వేరు, లోకంలో ఉన్న వారి స్నేహము, లోకంలో ఉన్న వారి ప్రేమ, లోకంలో ఉన్న వారి ఆప్యాయత వేరు. దేవుని బిడ్డలకున్న, దేవుని ప్రజలకున్న ఆప్యాయత, ప్రేమ వేరు. ఈరోజు నీవు ఏ ప్రేమతో నింపబడ్డావు? ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. లోకముతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు ప్రభు. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు నీవు నేను లోకంతో స్నేహం చేస్తే, లోక ఆచారంలో నీవు నేను బ్రతికితే, లోకంలో ఇష్టానుసారంగా, లోకానికి ఇష్టానుసారంగా నీవు నేను బ్రతికితే అది దేవుని దృష్టికి వైరం. ఎందుకు తెలుసా? లోకంతో మనకు సహ సంబంధాలు లేవు. ఇక నీ బంధువులు నిన్ను ద్వేషించవచ్చు, మన బంధువులే మనల్ని దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి ద్వేషించవచ్చు, మన బంధువులే మనకు వ్యతిరేకం కావచ్చు. మన దేవుని నమ్ముకున్నామని. సజీవుడైన, నిత్యము నిలిచి ఉన్న, మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వశక్తిమంతుని కలిగి బ్రతకడాన్ని బట్టి మన కుటుంబీకులే మనల్ని ద్వేషించవచ్చు. కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనం లోక సంబంధులం కాదు. వారు ద్వేషిస్తే ద్వేషించుకొని, వారు నిందిస్తే నిందించుకొని, వారు అవమానపరిస్తే అవమానపరుచుకొని, మనల్ని దూరం పెడితే దూరం పెట్టి, మనతో మాట్లాడకపోని పర్లేదు. ఎందుకో తెలుసా? మనం లోక సంబంధం కాదు. వారి స్నేహం మనకు అవసరంలా, వారి ఆప్యాయతలు మనకు అవసరంలా, వారి అండదండ మనకు అవసరంలా, వారి సహాయం మనకు అవసరంలా, వారి ప్రేమ, వారి దయ, వారి జాలి మన మీద అవసరంలా. ఎందుకో తెలుసా? మీరు లోక సంబంధులు కారు, లోకము నుండి వేరుపరచబడిన వారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం లోక సంబంధులంగా నీవు నేను ఉన్నామేమో. లోకంలో ఉన్న క్రియలు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు ఇంకా పాటిస్తున్నామేమో. లోకానుసారంగా మనం బ్రతుకుతున్నామేమో. లోకానుసారమైన జీవితాన్ని, లోకంలో ఉన్న కోరికలు, లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రేమించి ఈరోజు లోకములోనే బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరు, రక్షణ అయితే పొందాం, మారు మనసు అయితే పొందాం, దేవుని సొంత రక్షకుడు అంగీకరించుకున్నాం, దేవుని కలిగి ఉన్నాం. కానీ లోక పద్ధతులే ఉన్నాయి. లోకంలో వారిలాగే ఇంకా గొడవ పడుతున్నామేమో, లోకంలో వారిలాగే కక్షలు పెంచుకున్నామేమో, లోకంలో ఉన్న వారిలాగే చెడ్డ మాటలు, బూతులు మాట్లాడుతున్నామేమో, లోకంలో ఉన్న వారిగా దేవునికి అయిష్టకరంగా జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను లోకానుసారంగా బ్రతకడానికి లేదు. ఇక యేసు క్రీస్తు ప్రభు శిష్యులు అక్కడ ఉంటుందండి. శిష్యులతో ప్రభు అంటున్నాడండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు నిందలు వస్తాయి, లోకంలో మీకు అవమానాలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించే పరిస్థితులు వస్తాయి.
సాతాను కొన్ని అనుమతిస్తాడు, కొన్ని శోధనలు అనుమతిస్తాడు, కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు తెలుసా? లోకాన్ని జయించిన నేను మీతో ఉండబోతున్నా. లోకాన్ని జయించిన సర్వశక్తి కలిగిన దేవుడినైన నేను మీకు సహాయం చేయబోతున్నా. లోకాన్ని జయించిన అధికారం కలిగిన దేవుడైన నేను మిమ్మల్ని విడిపించబోతున్నానని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యం వద్దు, భయపడే జీవితం వద్దు, చింత వేదన అవసరం లేదు. మీకు మన దేవుడు మనకు సహాయం చేసి ఆయన మనల్ని విడిపించి లేవనెత్తి బలపరచబోతున్నాడు. సహోదరి సహోదరుడు పేతురు జీవితం మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, అంతియోకియా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. అంతియోకియాలో ఈకోనియాలో యూదులందరూ ఏం చేస్తున్నారంటే జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి పౌలుకు విరోధంగా లేస్తున్నారండి జన సమూహం. ఎక్కడి నుండి వస్తున్నారు? అంతియోకియా నుండి, ఈకోనియా నుండి. యూదులే, దేవుని అనుసరించే వారే, దేవుని మార్గంలో జీవిస్తున్న వారే, దేవుని సిలువకు అప్పగించింది కూడా యూదులే అండి. సొంత ప్రజలే ఆయనకు విరోధమయ్యారు. సొంత ప్రజలే దేవుణ్ణి ఆరాధికులే ఆయనకు విరోధమయ్యారు. ఆయన మీద సనిగారు. ఆయన శిక్ష విధించమని, సిలువ మరణానికి అప్పగించమని అనేకులు మాట్లాడారు. ఆయన ప్రజలు ఆయన అప్పగించుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఉంది, పౌలు సువార్త ప్రకటిస్తుంటే, అనేక సంఘాలను పౌలు తయారు చేస్తుంటే, అనేక సంఘాలకు తండ్రిగా పౌలు నియమింపబడి జీవిస్తా ఉంటే పౌలు మీద రాళ్ళు రువి చంపాలని యూదులు కొంతమంది వస్తున్నారండి. అక్కడున్న ప్రజలందరినీ వారి పక్షంగా చేసుకుంటున్నారండి. ఎందుకు? పౌలును కొట్టడానికి. పౌలు పక్షంగా ఉన్న వారిని సైతం, పౌలును మంచిగా చూసుకునే వారిని సైతం వారి పక్షముగా మార్చుకుంటా ఉన్నారు. ఈరోజు కొన్ని అన్యాయాలు వచ్చేసాయి, అక్రమాలు వచ్చేసాయి. మనతో ఉన్న వారిని చెడగొట్టే వారు వస్తున్నారు. మనల్ని ప్రేమించే వారిని, మనకు సహకరించే వారికి అనేకమైన మాటలు చెప్పి, అనేకమైన అబద్ధాలు చెప్పి వారిని మార్చేవారు అనేకులు ఉన్నారండి ఈ దినం. ఎవరో చెప్పిన దాన్ని బట్టి అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండానే మన స్నేహాన్ని, మన ఆప్యాయతను దూరం చేసుకునే వారు అనేకులు ఉన్నారు. సహోదరి సహోదరు, బాధపడద్దు. మనం మేలు చేసిన వారు దూరం పెట్టేసారే, మనం మేలు చేసిన వారు ద్వేషిస్తున్నారే, మనం మేలు చేసిన వారు కోపడుతున్నారే, మనం మేలు చేసిన మేలును మర్చిపోయారని ఈరోజు నేను బాధపడాల్సిన అవసరంలా. ఎవరో చెప్పిన దాన్ని నమ్మి ఈరోజు నన్ను దూరం పెట్టేశారేమో. ఇక్కడట కొంతమంది ఏం చేస్తారు, ఈకోనియా నుండి, ఆ యొక్క అంతియోకియా నుండి యూదులు వచ్చి అక్కడ ఉన్న వారిని వారి పక్షంగా మార్చుకున్నారండి. వారి పక్షపు వారిగా తిప్పుకున్నారండి. అనేకులను వారి వైపు తిప్పుకొని అక్కడ పౌలును రాళ్ళు కొట్టి చంపుతున్నారండి. అతడు పడిపోయింటే చచ్చిపోయాడని చెప్పేసి ఊరి వెలుపడికి ఈడ్చుకొని పడేస్తే మరుసటి దినమే లేచి మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి దెర్బోకు బయలుదేరిపోతున్నారు పరిచర్య నిమిత్తం. ఆగిపోలా. రాళ్ళతో కొట్టారే, చంపేశారే, చావు బతుకులు ఉన్నారని సువార్త పని విషయంలో ఆగిపోలా. ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ద్వేషించబడే పరిస్థితులు వస్తాయి, లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నేను కృంగిపోయి పడిపోవాల్సిన పరిస్థితి కాదండి. కొట్టి ఊరి వెలుపల పడేస్తే అతడు అక్కడ నుండి లేస్తున్నాడు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచాడు, పడిపోలా. నా ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలకు పడిపోయే వారంగా, బాధలకు, నిందలకు, అవమానాలకు పడిపోయే వారంగా మనం ఉండొద్దు. లేచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లేచే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండాలా. పడిపోయే జీవితం, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఎందుకు నా మీద ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నేను ఇలాంటి తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు నేను ఇలా పడిపోయానని అక్కడే ఆగిపోవద్దు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం లేచి మన కొరకు మరొక దినం వచ్చేస్తా ఉంది. మనకంటూ మరొక దినాన్ని ప్రభు ఇచ్చాడు. మనం లేచే వారంగా ఉండాలి. మన స్థితిలో నుండి లేచే వారంగా, మన పాపపు జీవితంలో నుండి లేచే వారంగా, మన మీద ఉన్న నిందలో నుంచి లేచే వారంగా, మనపై వస్తున్న ఆరోపణ నుండి లేచే వారంగా మనం మారినప్పుడే ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఎలాగుందండి? అపోస్తలుడైన పౌలును రాళ్లతో కొట్టి చనిపోయాడని ఊరి వెలుపల ఈడ్చేశారండి. కానీ లేచి మరుసటి దినమే దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు.
దేవుని గురించి ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని రాజ్య సువార్త కొరకు లేచి నిలవబడుతున్నాడండి, ఆగిపోలా. ఈరోజు నా జీవితంలో ఆగిపోయే జీవితం ఉందేమో. శ్రమలను బట్టి, నిందలను బట్టి, ద్వేషాన్ని బట్టి, మనుషులు ద్వేషించడాన్ని బట్టి ఆగిపోతున్నామేమో. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు, చాలా పరిస్థితులు ఆగిపోయే స్థితి మనలో ఉందండి. ఆగిపోతున్నాం కాబట్టే ప్రభు మేలు పొందలేకపోతున్నాం. ఆగిపోతున్నాం కాబట్టే ప్రభు ఆశీర్వాదాలు రుచి చూడలేకపోతున్నాం. ఆగిపోతున్నాం కాబట్టే ప్రభు నుండి మేలు పొందుకోలేకపోతున్నాం. ఈ దినం ఆగిపోక సాగిపోయే అనుభవంలో ప్రభు మళ్ళీ మార్చును గాక. హల్లెలూయా. దినం ధైర్యం తెచ్చుకున్నాం. ప్రభు మళ్ళీ ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. పేతురును, అపోస్తలుడైన పౌలును, అతడు వారి మరల సువార్త పట్ల వారికి ఉన్న భారం, దేవుని పరిచర్య పట్ల, దేవుని మీద వారికి ఉన్న ఆసక్తి. చంపేస్తారని తెలుసండి, మరలా చూస్తే కొడతారని తెలుసు, అన్ని ప్రతికూల వ్యతిరేకతలు ఉన్నా ఎక్కడ ఆగిపోల పౌలు. ఈరోజు నా జీవితంలో వ్యతిరేకల మధ్య, శ్రమల మధ్య, పోరాటాల మధ్య, లోకం మధ్య నేను బ్రతుకుతా ఉన్నాం. మనం ఆగిపోవద్దు, ధైర్యంగా ముందడుగేద్దాం. మన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించబోతున్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు, మనకు సహాయం చేయబోతున్నాడు, మనల్ని ఆదుకునబోతున్నాడు, మనకు ఆశ్రయంగా ప్రభు మనల్ని నిలవబోతున్నాడు. ఆయన నలిగిన వారికి మహాదుర్గముగా ఉండబోతున్నాడు. ఆపత్కాలమున వారికి భయంకరుడైన దేవుడిగా ఉండబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈ మాటలు వింటున్న మన జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దావీదు శత్రువుల ద్వారా బాధించబడుతుంటే, దావీదు శత్రువుల ద్వారా రోదన చెందుతుంటే, దావీదు జీవితాన్ని ప్రభు మార్చాడండి. దావీదుకు ప్రభు సహాయం చేశాడండి. శత్రువుల యొక్క చేతిలో ఉండి దావీదు ప్రభు విడిపించాడు. ఇక్కడ కొంతమందిని ముందు చదువుకున్నాం మనం. అపోస్తలుడైన పౌలు మీద రాళ్లను కొట్టి చంపడానికి అక్కడున్న ప్రజలను వారి పక్షంగా మార్చుకున్నారండి. చాలా మంది మనల్ని విడగొట్టేవారు రావచ్చు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన స్నేహాన్ని, మన బంధుత్వాన్ని విడిపించేవారు మాటలు రావచ్చు. ఈరోజు వింటున్నావేమో, విని మంచి వారిని అపార్థం చేసుకుంటున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఎవరో చెప్పిన మాటలు నిజమని నమ్మి నిన్ను ప్రేమించే వారిని దూరం పెడుతున్నావేమో, వారిని ద్వేషిస్తున్నావేమో, వారిని అసహించుకుంటున్నావేమో, వారిని అనేక విషయాల్లో చులకన చేసి మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త. నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు, నీకు తెలిస్తే నీవు చూచి ఉంటేనే మాట్లాడు. ఇతరుల మనుషుల మాటలు నమ్మొద్దు. ఎందుకో తెలుసా? ఈరోజు మనుషులు విడగొట్టేవారు అనేకులు ఉన్నారండి. ఇద్దరు మధ్య ఐక్యతను, సమాధానాన్ని చెదరగొట్టేవారు సాతాను మనుషుల్లో దూరి ప్రయత్నిస్తున్నాడండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క ప్రేమ నుండి సాతాను విడిపించాలని, మన యొక్క స్నేహాన్ని నుండి విడిపించాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు లొంగిపోయే వారంగా ఉన్నాం. అన్ని సంవత్సరాల స్నేహాన్ని ఒక వ్యక్తి వచ్చి చెప్పగానే ఎలా నమ్ముతున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా? ఈరోజు మనుషులను అపార్థం చేసుకుంటున్నావేమో. చాలా మందిలో దయ్యం ఉందండి, అపార్థం చేసుకునే దయ్యం. ఏం జరిగి ఉండదు, ఏముండదు, అన్ని ఊహించుకొని, అన్ని ఊహాగానాలు చేసుకొని అక్కడ ఇది జరిగి ఉంటుంది, ఈ వ్యక్తి నా గురించి ఇలా మాట్లాడి ఉంటాడు, ఈ వ్యక్తి ద్వారానే జరిగి ఉంటుంది, ఈ వ్యక్తి ద్వారానే వీళ్ళు దూరమై ఉంటారని అన్ని అపార్థం చేసుకునే దయ్యం ఈరోజు పరిపాలిస్తా ఉంది మనుషుల్లో. ఆ దయ్యం నీలో ఉన్నంత కాలం నీ జీవితంలో ఎవరిని పొందుకోలేవు, ఎవరి స్నేహాన్ని పొందుకోలేవు. మనుషులు దూరం అవుతారు నీ జీవితంలో. ఎందుకు తెలుసా? అపార్థమైన దయ్యం నీలో పనిచేస్తా ఉంది. ఏమి చేయకపోయినా ఈరోజు అపార్థం చేసుకుంటున్నారేమో. నీవు నేను కూడా ఈరోజు మనుషులు మనం ప్రేమించేవారిని అపార్థం చేసుకొని ఈరోజు ద్వేషిస్తున్నామేమో. ఎవరో చెప్పిన మాటలు విని ఈరోజు దూరం పెడుతున్నామేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఇక్కడ కొంతమందిని వారి పక్షానికి మార్చుకొని అపోస్తలుడైన పౌలు మీద రాళ్ళు కొడుతున్నారండి. యెజబేలు కూడా అంతే. ఏలియా జీవిస్తున్న కాలంలో యెజబేలు ఏం చేసిందంటే, ఆహాబు ఒక పొలాన్ని చూశాడు, ఒక ద్రాక్ష తోటను చూశాడు. ఆ ద్రాక్ష తోట మీద మనసు వచ్చేసింది. నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను ఆహాబు చూచినప్పుడు దాని మీద ఇష్టం వచ్చింది. అది ఎలాగైనా పొందుకోవాలని ఆశపడ్డాడు. వెళ్ళి నాబోతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాబోతు, నీ యొక్క ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను నీకు మరి ఒక తోట ఇస్తానంటే అతడు ఒప్పుకోలా. నా పితరుల నుంచి, నా తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తి ఇది, నాకు దీన్ని నేను విడిచిపెట్టుకోవడానికి అనుకోవడం లేదు రాజా, క్షమించు, నేను వేయలేకపోతున్నానని చెప్పాడు. మరలా అడిగాడు, నాబోతు, ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నీకు మరి ఒక పొలాన్ని నేను ఇస్తా, మరి ఒక చోట నువ్వు కోరుకున్నది ఇంతకంటే శ్రేష్టమైన నాకు ఇస్తా, నాకైతే ఈ ద్రాక్ష తోట ఇవ్వమంటే నాబోతు ఒప్పుకోలా.
రాజా నువ్వు ఏమడిగినా ఇస్తా, ఈ పొలాన్ని అయితే ఇవ్వను నేను, ఇది నా పిత్రార్జితం వల్ల వచ్చిందంటే. నీకు డబ్బు కావాలన్నా ఇస్తా, నీకు సంపద కావాలన్నా ఇస్తా, నీకు ధనం కావాలన్నా ఇస్తా, ఏం కావాలన్నా ఇస్తా, ఆ పొలాన్ని నాకు ఇవ్వని అడుగుతున్నాడండి. కానీ నాబోతు ఒప్పుకోలే, నేను ఇవ్వనంటే మొహం చిన్నబుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనం చాలా చిన్నబుచ్చుకుని ఉంటే యెజెబెల్ వెళ్ళి ఆహాబుతో అంటుంది, ఏలా నువ్వు మొహం చిన్నబుచ్చుకున్నావు, ఏంటి పరిస్థితి అంటే ఆహాబు చెప్పాడు, నువ్వు మూతి ముడుచుకోవాల్సిన పని ఏమొచ్చిందని యెజెబెల్ అడిగితే ఆహాబు చెబుతున్నాడు ఏమని, నేను నాబోతు యొక్క ద్రాక్ష తోట నేను చూచా, నాబోతును తన ద్రాక్ష తోట నాకు ఇమ్మని నేను అడిగా, నాబోతు అందుకు ఒప్పుకోలేదు, నాబోతు నాకు ఇవ్వడానికి సమ్మతించలేదు, అతనికి మరి ఒక పొలాన్ని ఇస్తానన్నా, డబ్బుని ఇస్తానన్నా, ధనాన్ని ఇస్తానన్నా, ఒక హోదాని ఇస్తానన్నా, ఏమి ఇస్తానన్నా నాబోతు కాంప్రమైజ్ కాలేదు, అందుకే నేను ఇలా ఉన్నానంటే యెజెబెలు ఒక కుట్ర పన్నుతుందండి. నీవు సంతోషముగా అన్నం భుజించి విశ్రాంతి పొందు, రేపటి ఈ వేళకి నాబోతు యొక్క ద్రాక్ష తోట నీ చేతికి అప్పగిస్తాను. యెజెబెల్ లేస్తా ఉంది, యెజెబెల్ క్రియలు లేస్తా ఉన్నాయి. ఈరోజు మన స్నేహాన్ని మధ్య, మన బంధువుల మధ్య, మన యొక్క స్నేహ బంధం మధ్య అనేకమైన యెజెబెలు కార్యాలు లేస్తా ఉన్నాయి, చెదరగొట్టే స్థితులు వస్తా ఉన్నాయి. సాతాను ప్రయత్నిస్తున్నాడు ఈరోజు, మెలకువ కలిగి ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు వాడు ఈరోజు. ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ మనల్ని బాధించాలని, ఎక్కడ మనల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఆ యొక్క యెజెబెల్ ఏం చేస్తుందంటే, నాబోతు ద్రాక్ష తోటను తీసుకోవడానికి ఏం చేస్తుందంటే, నాబోతు రాజును దూషించాడని, నాబోతు రాజును చులకన చేసి మాట్లాడాడని జనులందరి మధ్య నాబోతుల గురించి చెడ్డ సాక్ష్యం పలికిచ్చిందండి. ఇద్దరు పనికి మాలిన సాక్షులను డబ్బులిచ్చి తీసుకొచ్చుకుంది, జనాల మధ్యలో వారిని నిలబెట్టింది, ఒక లేఖ రాసింది. ఆ ఊరి ప్రజలందరికీ లేఖ రాసింది ఏంటో తెలుసా, నాబోతు రాజును దూషించాడు, నాబోతు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు, నాబోతును శిక్షించాలి, రాళ్లతో కొట్టి చంపాలి, పలానా దినం పలానా సమయంలో నాబోతును చంపాలని ఒక లేఖను రాసి ఆ నాబోతు జీవిస్తున్న గ్రామానికి పంపించేసింది. అందరూ ఆ లేఖను చదివారు, నాబోతును చంపాలని చూస్తున్నారు. జనులందరూ నిలవబడినప్పుడు ఈ పనికిమ్మాలని ఇద్దరు సాక్షులు ఏమంటున్నారంటే, నిజమే నాబోతు అలా చేశాడు, రాజును దేవుని దూషించాడు అని పనికి మాలిన ఇద్దరు సాక్షులు చెప్పడాన్ని బట్టి అందరు అక్కడ ఉన్న వారంతా, గ్రామంలో ఉన్న వారంతా రాళ్ళు తీసుకొని నాబోతుని చంపేశారండి. ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే, మంచి వ్యక్తి. రాజు అడిగాడు కానీ అతడేమి రాజుకి విరోధంగా మాట్లాడ్డా, నా పితృల ద్వారా వస్తున్న ఈ సంపద ఇదొక్కటే నాకు వారికి జ్ఞాపకార్థంగా ఉంది, దీన్ని ఉంచుకుంటాను రాజా అని రిక్వెస్ట్ గా చెప్పాడండి. కానీ యెజెబెలు ఆమె ప్రయత్నం ఏంటో తెలుసా, నాబోతుని చంపించిందండి. నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకెళ్లి ఆహాబు చేతులు పెట్టేసిందండి. అన్యాయంగా ఒక వ్యక్తిని చంపింది యెజెబెలు. ఈరోజు అన్యాయమైన పరిస్థితులు నా జీవితంలో ఎదుర్కొంటున్నామేమో, ఏమి చేయకపోయినా అన్యాయంగా తీర్పులు వస్తున్నాయేమో, అన్యాయంగా మన వారినందరినీ వారి వైపు త్రిప్పుకొని మనకు విరోధులుగా మారుతున్నారేమో, మన అనుకున్న వారే, మన బంధువులే, మన ఆప్తులే, మన స్నేహితులే మనకు విరోధంగా లేచి మనల్ని అణగద్రొక్కాలని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన శారీరక జీవితాన్ని అణగద్రొక్కాలని మన వారే ప్రయత్నిస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను దుఃఖపడాల్సిన పనుల, బాధపడాల్సిన పనుల, ఈ దినం ధైర్యం తెచ్చుకో. నాబోతుని యెజెబెలు చంపించింది ఏలియా యెజెబెల్ దగ్గరికి వెళ్ళి ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎక్కడ నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకాయో అక్కడే మీ రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి, మీ దేహాల ఆకాశ పక్షులు తినివేయబోతున్నాయి. నీతిమంతుని చంపడాన్ని బట్టి అన్యాయస్తుల జ్ఞాపకార్థాన్ని భూమి మీద నుండి ప్రభు కొట్టివేయబోతున్నాడండి. యెజెబెలు చనిపోయింది, ఆహాబు చనిపోయాడు, వారి జీవితం పతనమైపోయింది. నీతిమంతుని మీదికి వచ్చిన వారి జీవితం పతనమైపోయింది. ఈరోజు నాపై పనిచేస్తున్న శత్రు పోరాటాలు ప్రభు లయపరచబోతున్నాడు. నీకు నాకు వ్యతిరేకంగా లేచిన శత్రు కార్యాలను ప్రభు అణచివేయబోతున్నాడు. అది వ్యక్తులైన, మనుషులైన, నీ బంధువులైన, ఆప్తులైన, స్నేహితులైన, ఎవరు ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితిని ప్రభు మార్చబోతున్నాడు. నిన్ను తరిమిన వారిని ప్రభు సర్వనాశనం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. నిన్ను తరుముతున్నారేమో, నిన్ను నిందిస్తున్నారేమో, అనేక మాటలు నువ్వు పడిపోతున్నా ఇంకా బాధించే మాటలు మాట్లాడుతున్నారేమో, చులకన చేసి మాట్లాడుతున్నారేమో, హేళన చేసి మాట్లాడుతున్నారేమో.
ఇంకా నిన్ను బాధ పెట్టే మాటలు ఇంకా నీ జీవితంలో నిన్ను బాధిస్తున్నారేం భయపడద్దు. ఈ దినం ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. నీ నా స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో. ప్రభు కొర్నేలి ఇంటి వారి విశ్వాసంతో కూర్చుని ఆ మాటలు వింటుంటే పేతురు బోధిస్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఈరోజు నీ నా భక్తిని ప్రభు చూస్తున్నాడు. నీ నా ఆత్మీయ స్థితిని ప్రభు చూస్తున్నాడు. నీ నా శ్రమలు ప్రభు చూస్తున్నాడు. నీ నా నిందలు, అవమానాలు, పోరాటాలు ప్రభు చూస్తున్నాడు. ఈరోజు మన ప్రభు మనల్ని విడిపించడానికి సమర్థుడు. యాకోబు జీవితంలో ఉన్న తన కుటుంబంలో వచ్చిన సమస్యలు, తన అన్నదమ్ముల మధ్య వచ్చిన పోరాటాలు ప్రభు కొన్ని దినాలకు విడిపించాడండి. మరలా యాకోబును స్వదేశానికి నడిపిస్తున్నాడండి. తన మామ దగ్గర ఉన్న బానిసత్వ బ్రతుకు నుండి గొప్ప సంపదతో, గొప్ప భార్యలతో, గొప్ప సంతానముతో, గొప్ప ఆశీర్వాదముతో ఆ యొక్క లాభాను దగ్గర నుండి తన గ్రామానికి, తన స్వదేశానికి వెళ్తున్నాడు. ఎంతటి ఆశీర్వాదం! ఈరోజు నీ నా జీవితంలో ఉన్న ప్రతికూలతలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. అన్నదమ్ముల మధ్యలో ఉన్న శత్రుత్వం ఆగిపోయిందండి. ప్రభు సమాధాన పరిచేశాడు. ఏమీ లేని ఒంటరిగా యాకోబు లాభాన్ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఒక గొప్ప స్వాస్థ్యముతో, గొప్ప ఆశీర్వాదముతో తిరిగి తన స్వదేశానికి వెళ్తున్నాడు. ఈరోజు ఏమి లేని వారంగా ఈరోజు శ్రమను అనుభవిస్తున్నామేమో, కానీ ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను మేలుతో నింపబోతున్నాడు. నీ నా ఆత్మీయ జీవితాన్ని ప్రభు లేవనెత్తబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఈ దినం లేయా ద్వేషించబడిన యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా ఈ దినం ప్రభు నిన్ను నన్ను చూచి నీ నా స్థితిని మార్చి నిన్ను నన్ను ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రభు అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన ప్రభు మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడొచ్చు. లేయా ద్వేషాన్ని, లేయా బాధించబడ్డం, లేయా శ్రమ పొందటం ప్రభు చూచి ఆమెను దర్శించినట్లుగా ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరచబోతున్నాడు. ప్రతి ఒక్కరం ఏక మనసుతో, ఏక స్వరముతో ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఈ దినం నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నీ నామాన్ని కొనియాడుతున్నాం. నాయన అల్పులమైన మేము నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. దేవా, నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించండి. మాతో ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన దేవుడు, మా హృదయాంతరంగాన్ని దర్శించిన దేవుడు, లేయా ద్వేషించబడ్డం చూచిన దేవుడు, ఈరోజు మా స్థితిగతులు చూస్తున్న దేవుడు నాయన, మా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, మా జీవితంలో మేము అనుభవిస్తున్న నిందలు, మేము అనుభవిస్తున్న పోరాటాలు, మేము అనుభవిస్తున్న శోధనలు, శ్రమలు, అవమానాలు చూస్తున్న దేవుడు, మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, మమ్మల్ని తప్పించడానికి శక్తిమంతుడు. యేసయ్యా, ఈ దినం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. ఈ 40 దిన ఉపవాస కుడికలు అయ్యా తండ్రి, మీ కృపను తోడుగొంచి 50 దినాలు ఉపవాస కుడికలు మీ కృపను తోడుగొంచి అల్పులైన మమ్ములను 40 దినాలు మీ ఆత్మ చేత నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మిగిలిన దినాలు కూడా మీ సర్వశక్తి కలిగిన కృపతో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు ఈ దినం మీరే లయపరచండి అయ్యా. మాతో పనిచేస్తున్న ఆటంకాలు, పోరాటాలు, శోధనలు, మానసిక కార్యాలు, సమస్త దుష్టుని కార్యాలు యేసు నామములో మీరు లయపరచండి. వ్యతిరేకతలు దూరపరచండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. అంధకార శక్తులపై విజయం ఇవ్వండి. సాతాను శక్తులపై, పోరాటాలపై, మానసిక ఒత్తిళ్లపై యేసు నామములో విడుదల కలుగును గాక. సర్వశక్తిమంతుడ నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఆటంకాల నుంచి విడిపించాయా, పోరాటాల నుంచి విడిపించాయా. మేము అనుభవిస్తున్న శోధనలు, నిందలు మా జీవితాలు కొట్టివేయండి నాయన. మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మా శ్రమను చూస్తున్న దేవుడు, మా చింతను చూస్తున్న దేవుడు, మా వేదనను చూస్తున్న దేవుడు, మా పరిస్థితులు చూస్తున్న దేవుడు, లేయా ద్వేషించబడ్డం మీరు చూసిన దేవుడు నాయన. ఈరోజు ఎక్కడ ఏ ప్రతికూల పరిస్థితులు అనుభవిస్తున్నామో ఈ ఉపవాస ప్రార్థన మమ్మల్ని చూస్తున్న దేవుడు, మమ్మల్ని విడిపించబోతున్న దేవుడు, మమ్మల్ని దర్శించబోతున్న దేవుడు, మా స్థితిగతులు మార్చబోతున్న దేవుడు, మా అంతరంగంలో స్థిరమైన నూతన కార్యాలు జరిగించబోతున్న దేవుడు, మా స్థితిగతులు మార్చబోతున్న దేవుడు. ఈ దినం నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. మా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవా, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవా, మా జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించే దేవా నిన్ను స్తుతిస్తున్నాం. నీతి మంతులపై దృష్టి ఉంచే దేవుడు, నీతి మంతుల ప్రార్థన ఆలకించే దేవుడు, నీతి మంతులకు సహాయం చేసే దేవుడు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దోషం చేసే వారి జ్ఞాపకాన్ని భూమి నుండి కొట్టివేసే దేవుడు, వారి పక్షంగా అయ్యా నీతిమంతుల పక్షంగా
మీరు ఉండే దేవుడు, కృప చూపే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మేలులతో నింపే దేవుడు, వారి స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, వారి కొమ్ముని హెచ్చించే దేవుడు, చాలిన దేవుడిగా తోడుండే దేవుడు. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం మీరే బలపరచండి. ఆటంకాలు, పోరాటాలు, శోధనలు, సమస్యలు విడిపించండి. చాలిన దేవుడిగా తోడుండండి. సమస్త దుష్టుని కార్యం మీరు లయపరచండి. దేవా కృప చూపించిన ఆయన, కృప చూపయ్య, కృప చూపయ్య, కృప చూపయ్య. ఎంత మంది ఈ దిన ఈ మాటలు విన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి జీవితాల్లో విడుదల కలుగును గాక. మాంత్రికట్లు, చేతబడి కట్లు, దురాత్మ కట్లు, సకల విధములైన కట్లు, బానిస్తూ ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాం. నీ ప్రజలకు విరోధంగా లేస్తున్న శత్రు కార్యాలపై యేసు నామములో విడుదల కలుగును గాక. హో రాబా సఖారాల రా మహూరాల రాబా రిబారా సి రిబారా కారాల రా మహూరాల రా బాబా. నీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులు, ఆటంక శక్తులు, పోరాటాలు యేసు నామములో బంధించబడును గాక. విడుదలయ్యా, విడుదలయ్యా. నీ ప్రజలకు విడుదల, నీ ప్రజలకు క్షేమం, నీ ప్రజలకు సమాధానం, నీ ప్రజలకు నెమ్మది యేసు నామములో కలుగును గాక. తండ్రి లేవనెత్తండి, బలపరచండి. ఈ దినం నీ మాటలు వింటున్న ప్రతి వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలులతో నింపండి. సర్వశక్తి కలిగిన నీ కృప, సర్వశక్తి కలిగిన నీ సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయ. నెమ్మదివయ్యా, ఆటంకాలు తొలగించయ్యా, అభ్యంతరాలు తొలగించాయా, పోరాటాలు తొలగించయ్యా, సాతాను బంధకాలు తొలగించయ్యా. చాలిన దేవుడిగా తోడుండండి ఆయన. ఈ దినం మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. శత్రు కార్యాలపై విజయం ఇవ్వయ్యా, ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా, పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. ప్రతి దుష్టుని కార్యాలు యేసు నామములో లయమైపోవును గాక. తండ్రి నీవే నీ ప్రజల పక్షంగా సహాయం చేసే సహాయకుడిగా, కాపాడే పోషించే పోషకుడిగా మీరు తోడుండి నడిపించి బలపరచుమని, సమస్త మేలులతో, సమస్త ఆశీర్వాదాలతో నీ ప్రజలను నింపి, దీవెనతో నింపి బలపరచుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఏ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభు మాటలు మనం ధ్యానించుకోవటానికి, ప్రభు చిత్తాన్ని మనం చూడటానికి, ప్రభు మాటలు వినటానికి ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరలా రేపటి దినం కలుసుకుందాం, ప్రభు మాటలు ధ్యానించుకుందాం. ప్రభు మనకు, మన కుటుంబానికి తోడుగా ఉండి ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఈ దినం ఈ బ్రదర్ హన్నాని నేను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సమస్య, మీ ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం ఏకీభవించి ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఈ దినం ప్రభు చేసిన మేలును బట్టి, ఈ 40వ దినములోనికి ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.